టెట్ పరీక్ష రాయబోతున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ మరొకసారి స్వాగతం. గతంలో అలంకారాలను గురించి చెప్పుకున్నాం, అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు. ఇప్పుడు అత్యంత ప్రధానమైనటువంటివి సంధులు. ఆ సంధులను గురించి ఇవాళ సాధ్యమైనంత మేర చెప్పుకుందాం. సంధి అంటే ఏమిటి, దానికి సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. నేను చెప్తూ ఉన్నప్పుడు ఉదాహరణలు రాస్తాను, కాస్త వేగంగా వెళ్తుంది కాబట్టి మీరు నోట్స్ రాసుకునేటప్పుడు పాజ్ ఒత్తేసి అవసరమైన ఆ బోర్డు మీద నేను రాసినటువంటి వాటిని మీరు నోట్ చేసుకోండి. సంధి అంటే ఏమిటి? సంధి అంటే రెండు పదాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం. రెండు పదాలు ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు ముందున్నటువంటి మొదటి పదాన్ని మొదటి పదము, ఇది రెండవ పదం అనుకుంటే దీన్ని పూర్వపదము అంటాం. పూర్వ పదం. ఇది ఉత్తర పదం. ఇది ఉత్తర పదం, ఇది పూర్వపదం. పూర్వ ఉత్తర పదాలు ఒకదానితో కలిసిపోయినప్పుడు ఈ పూర్వస్వరము ఉత్తర స్వరము మధ్యలో చిన్న మార్పులు జరిగి కొన్ని కొత్త అక్షరాలు రావడము, కొన్ని లోపించడమో జరుగుతాయి. జరిగినటువంటి మార్పులను బట్టి అది ఏమి సంధో చెప్పగలుగుతాం. ఈరోజు ముందుగా సంస్కృత సంధులు చెప్పుకుందాం, తర్వాత తెలుగు సంధుల గురించి చెప్పుకుందాం. సంస్కృత సంధులు. అందులో మొట్టమొదటిది సవర్ణ దీర్ఘ సంధి. ఇది చిన్నప్పటి నుంచి అన్ని తరగతులలో 6 నుంచి ఈ సంధి వస్తూనే ఉంటుంది. అందరికీ తెలుసు, కానీ చెప్పుకోవడం మన ధర్మం కాబట్టి కొంతమంది ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ప్రమోషన్ పొందాలి అని అనుకున్న వాళ్ళకి బోధనలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణము అంటే ఏంది? ఒక అక్షరానికి సమానమైన మరొక అక్షరం, దాన్ని సవర్ణము అంటాం. మరి ఈ సంధి ఎట్లా ఉంటుందో దీని సూత్రం రాసుకొని చెప్పుకుందాం. ఆ, ఈ, ఉ, రు లకు సవర్ణాత్సులు పరమైతే వాని దీర్ఘాలు ఏకాదేశమవుతాయి. అంటే ఆ అనే అక్షరానికి ఆలు సవర్ణాలు, ఈ అనే అచ్చుకి ఈలు సవర్ణాలు, ఊ అనే అచ్చుకి ఊ అనేవి సవర్ణాలు, రు అనే అచ్చుకు రు అనే అచ్చుకి రు రు ఇవి సవర్ణాలు. ఆ, ఈ, ఊ, రూలకు సవర్ణాచ్చులు పరమైతే వాని దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. అంటే ఏమిటి? ఆ అనే అచ్చుకి ఆలు కలిస్తే ఆ వస్తుంది. ఈ అనే దానికి ఈ కానీ కలిస్తే ఈ వస్తుంది. ఊ అనే అచ్చుకి ఉ అనేది కానీ ఊ అనేది కానీ పరమైతే ఊ దీర్ఘం వస్తుంది. అలాగే రు అనే అచ్చుకు రు కానీ కలిస్తే రు వస్తుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఉదాహరణలు చెప్పుకుందాం. రామ ప్లస్ ఆలయము. రామాలయము.
ఇక్కడ రామలో ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం. పూర్వస్వరము ఉత్తర స్వరం అనేది కూడా తెలవాలి మీకు. పూర్వస్వరం అంటే మొదటి పదములోని చివరి అచ్చును పూర్వస్వరము అంటారు. ఇప్పుడు రామ ఉందనుకో, దీంట్లో పూర్వస్వరము అంటే ఏమిటి? ర్ ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ, ఇది మొత్తం కలిస్తే రామ అవుతుంది పూర్వపదం. దీంట్లో పూర్వస్వరం ఏమిటంటే ఇగో ఇది, పూర్వపదంలోని చివరి అచ్చును పూర్వస్వరం అంటారు. ఇది పూర్వస్వరం ఏముంది ఇక్కడ? ఆ. దీనికి ఏం కలిసింది? ఆ కలిసింది. అ అనేదానికి ఆ అనేది సవర్ణము. అ ఆలు ఒకదానితో ఒకటి సవర్ణములు, ఈ ఈలు ఒకదానితో ఒకటి సవర్ణములు. కాబట్టి ఇక్కడ సవర్ణం అకారానికి సవర్ణం పరమైంది. పరం కావడం వల్ల మ అనబడే చిన్న పొట్టి అక్షరము ఇక్కడికి వచ్చేసరికి మా అయింది, ఆ వచ్చింది. అలాగే భూమి ప్లస్ ఈశా ఏమవుతుంది? భూమిషా. ఇక్కడ ఈ ఉంది, దీనికి ఏం కలిసింది? సవర్ణం కలిసింది ఈ. ఇక్కడ ఏమొచ్చింది? ఈ వచ్చింది. భాను ప్లస్ ఉదయము, అప్పుడేమవుతుంది? భానోదయము. చాలామంది దీన్ని పొరపాటుగా భానోదయం అంటుంటారు, అది తప్పు. ఉకారానికి ఊ పరమైంది, ఉకారానికి ఊ పరమైంది. ఊ అనే అచ్చుకు ఊ అనే సవర్ణమే పరమైంది. దానివల్ల ఇక్కడ ఏమైంది? ను అనేది నూ దీర్ఘం వచ్చింది. అలాగే పితృ ప్లస్ రుణము, ఇక్కడ రుకారానికి రుకారమే పరమైంది. అప్పుడు ఏమైంది? ఇక్కడ పితృణము. మళ్ళీ ఒకసారి ఉదాహరణను చూసుకొని ఉదాహరణల ద్వారా సూత్రాన్ని మనం అప్లై చేసుకుంటే, ఆ ఆలు సవర్ణములు, ఈ ఈలు సవర్ణములు, ఊలు సవర్ణములు, రూలు సవర్ణములు. ఆ ఈ ఊ రూలకు సవర్ణాచ్చులు పరమైతే, సవర్ణాచ్చులు అంటే అవే అచ్చులు పరమైతే, ఆ ఈ ఊ రూలకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఆదేశమైనాయి. వేని దీర్ఘములు అంటే ఆ యొక్క దీర్ఘము ఆ, ఈ యొక్క దీర్ఘము ఈ, ఊ యొక్క దీర్ఘము ఊ, రూ యొక్క దీర్ఘము రూ. రూ అయితే రూ వస్తుంది, ఆ అయితే ఆ వస్తుంది, ఈ అయితే ఈ వస్తుంది, ఊ అయితే ఊ వస్తుంది. ఆ ఈ ఊ రూలకు సవర్ణాచ్చులు పరమైతే వాని దీర్ఘాలు ఆదేశమవున్నాయి. ఆదేశం అంటే ఏమిటి? మళ్ళీ మనం ఒక్కసారి చెప్పుకోవాలి, గుర్తుంచుకోండి. ఆదేశము అంటే ఒక అక్షరము మరొక అక్షరాన్ని తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తే దాన్ని ఆదేశము అంటాం. ఇక్కడ ఆదేశం ఎలా అయినది? ఇక్కడ అ అనబడే పొట్టి అక్షరం స్థానంలో ఆ అనబడే దీర్ఘాక్షరం వచ్చింది, పొట్టి అక్షరం వెళ్ళిపోయింది. హ్రస్వాక్షరమైన అ వెళ్ళిపోయింది, దాని స్థానాన్ని దీర్ఘాక్షరం ఆక్రమించింది. కాబట్టి దీన్ని ఆదేశము అంటాం. ఒక వర్ణము మరొక వర్ణమును తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తే దాన్ని ఆదేశము అంటాము. నేను చెప్పిన మీరు రాసుకోండి మెల్లిగా. సో సవర్ణ దీర్ఘ సంధి ఇంతే. ఇందులో చాలా సులభమైనటువంటిది. మొట్టమొదటిది చాలా, ఇది సంస్కృత సంధి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. సరేనా? మీకు ప్రశ్న, ఆకు ఆ ఏమవుతుంది అని ఒక 4 ఆప్షన్లు ఇవ్వవచ్చు. వృద్ధి, ఇత్వము, సవర్ణము, అసవర్ణము అని 4 ఇచ్చినారనుకోండి. మీరు సవర్ణము అని చెప్పాలి. ఆకు ఈ అనేది అసవర్ణం అవుతుంది, ఆలకు ఒకదానితో ఒకటి సవర్ణములు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత గుణసంధి. ఒక సంధి పేరును
అర్థం చేసుకోండి. పేరును బట్టే సంధిని దాని యొక్క రూపము మన మనస్సులో ముద్రితం కావాలి. సవర్ణములు ఒకదానికి ఒకటి ఒకే రకమైన అక్షరాలు, అది దీర్ఘం వస్తుంది. సవర్ణములు పరమైతే దీర్ఘం వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ గుణసంధి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. గుణసంధి అంటే గుణములు వచ్చే సంధి. ఏ ఓ అర్ అనబడే ఈ 3 అచ్చులు వచ్చే సంధి గుణసంధి. వీటిని గుణములు అంటారు. గుణములు వచ్చే సంధి గుణసంధి. గుణములు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మనకు ఆకు ఆలు కలిస్తే ఏమవుతుంది? ఈకు ఈలు కలిస్తే ఏమవుతుంది? ఊకు ఊలు కలిస్తే ఏమవుతుంది? రూకు రూలు కలిస్తే ఏమవుతుందో సవర్ణ దీర్ఘ సంధి చెప్పింది. ఇప్పుడు రెండో స్టెప్లో ఏంటంటే అకారానికి ఆలు కాకుండా ఈ ఊ రు కలిస్తే లేదా పరమైతే ఏమవుతుంది? ఇది సంధి. చూద్దాం. రామ ప్లస్ ఈశా, రామేశ. రాజా ప్లస్ ఉద్యోగి, రాజోద్యోగి. రాజా ప్లస్ ఋషి, రాజర్షి. ఇవి రూపాలు. ఇక్కడ అన్ని పూర్వస్వరాలు అకారమే. అకారానికి ఇక్కడ దీనికి ఏం కలిసింది? ఈ కలిసింది. అకారానికి ఊ కలిసింది. అకారానికి రు కలిసింది. ఇక్కడ ఏమిటంటే ఆ అనే దానికి ఈ కలిస్తే ఏ, ఈ అనే అచ్చుకు ఊ కలిస్తే ఓ, ఉకారానికి రు కలిస్తే అర్. సూత్రం ఏమిటంటే అకారానికి ఈ ఊరులు కలిస్తే ఏ ఓ అర్లు వస్తాయి. ఇక్కడ అకారానికి ఈ కలిసింది, ఏమైంది? ఏ వచ్చింది. చూడండి, ఏ రామే. మా పోయి మే అయింది. ఇక్కడ రాజాలో అకారానికి ఊ కలిస్తే జా పోయి జో వచ్చింది, ఓ. ఇక్కడ అకారానికి రూ కలిస్తే ఇక్కడ జా పోయి జర్ అంటే ఇక్కడ అర్ర వచ్చింది ధ్వని. ఏ ఓ అర్లను గుణములు అంటారు. మీకు అడుగుతుంటారు ఎగ్జామ్లో, గుణములు అంటే ఏవి అని కింద ఒక 4 ఆప్షన్లు ఇవ్వవచ్చు. ఔలను గుణములు అంటారా, లేకపోతే ఇంకా ఈ ఊరులను అంటారా, లేకపోతే ఇంకేదో అని వచ్చి ఒకటి ఏఓ అర్లను ఇస్తాడు. ఏఓ అర్లను గుణములు అంటారు. గుణములు వచ్చేసింది గుణసంధి. గుర్తుంచుకోండి, అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ అర్లు వచ్చినాయి. ఏవో అర్లను గుణములు అంటారు. గుణములు వచ్చేసింది గుణసంధి. ఇప్పుడు మరొక సంధి చెప్తుందాం. యణాదేశ సంధి. యణాదేశ సంధి అంటే ఎన్నులు వచ్చే సంధి. ఎన్నులు అంటే ఏంది? య వ రా. య వ రాలను ఏమంటారు? ఎన్నులు అంటారు. య వ రాలను ఎన్నులు అంటారు. ఈ ఎన్నులు ఆదేశంగా వస్తే యణాదేశము. ఎప్పుడు వస్తాయి? సంస్కృతంలో దీని సూత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఇకో ఎణచి అంటే ఇకాదులకు ఎన్నులు వస్తాయి. ఎన్నులు అంటే య వ రాలను ఎన్నులు అంటారు. ఇకాదులు అంటే
ఈ ఊ రూలను ఇకాదులు అంటారు. ఈ ఊ రూలకు యా వారాలు వస్తాయి. ఈ ఊ రూలకు యా వారాలు ఎప్పుడు వస్తాయి మనం ప్రశ్నించుకుంటే సంధి సూత్రం వచ్చేస్తుంది. చూడండి, ఈ ఊ రూలకు అసవర్ణాత్సులు పరమైతే యా వా రాలు ఆదేశమగును. ఆదేశమగును అంటే ఈ ఊరుల స్థానంలో యా వారాలు వస్తాయి. చూడండి, అతి ప్లస్ అధికము, మను ప్లస్ అంతరము, పితృ ప్లస్ ఆర్జితము. ఈ 3 ఉదాహరణలు చూసుకుందాం. ఇక్కడ ఈ అనేదానికి ఏం పరమైంది? ఆ పరమైంది. ఇక్కడ ఊ అనే అక్షరానికి ఏం పరమైంది? ఆ పరమైంది. ఇక్కడ రూ అనేదానికి ఆ పరమైంది. సవర్ణ దీర్ఘ సంధిలో ఈకు ఈ పరమైంది, అది సవర్ణం. ఇకారానికి ఈలు సవర్ణములు, అకారానికి ఆలు సవర్ణములు, రుకారానికి రూలు సవర్ణములు. ఇక్కడ అకారానికి ఇకారం ఏమవుతుంది? సవర్ణం కాదు కదా, అదేమవుతుంది? అసవర్ణము. ఇక్కడ ఇకారానికి ఆ అనే అసవర్ణం పరమైంది, ఇక్కడ ఉకారానికి ఆ అనే అసవర్ణం పరమైంది, ఇక్కడ రుకారానికి ఆ అనే అసవర్ణం పరమైంది. ఈ ఊ రూలకు అసవర్ణాత్సులు పరమైతే ఏం కావాలి? యా వా రాలు రావాలి. అతి ప్లస్ అధికము, అత్యధికము. ఇక్కడ ఏమొచ్చింది? యా వచ్చింది. మను ప్లస్ అంతరము, మన్వంతరము. ఇక్కడ ఏమొచ్చింది? వా వచ్చింది. ఇకారానికి అసవర్ణాత్సు పరమైతే యా వచ్చింది, ఉకారానికి అసవర్ణాత్సు పరమైతే వా వచ్చింది, రుకారానికి అసవర్ణాత్సు పరమైతే రావత్తు వచ్చింది, రుత్వం పోయింది. కాబట్టి ఈ ఊ రూలకు అసవర్ణమైన అచ్చులు పరమైతే యా వా రాలు వస్తాయి. యా వా రాలను ఎన్నులు అంటారు. ఎన్నులు ఆదేశంగా వచ్చే సంధి ఎణాదేశ సంధి. ఎణాదేశము ఎప్పుడు వస్తుంది? ఇకాదులకు ఎన్నులు వస్తాయి. ఇకాదులంటే ఈ ఊ రూలను ఇకాదులు అంటారు. ఈ ఊ రూలకు ఎన్నులు వస్తాయి. ఈ ఊ రూలకు ఎన్నులు ఎప్పుడు వస్తాయి? ఈ ఊ రూలకు అసవర్ణమైన అచ్చులు పరమైతే ఎన్నులు వస్తాయి. ఎన్నులంటే ఏమిటి? యా వా రాలు. ఎంత సులభం. ఇకాదులకు ఎన్నులు వస్తాయి. ఇప్పుడు మరొకటి చెప్తుంది. ఇప్పుడు మనము మరొక సంధి, వృద్ధి సంధి. వృద్ధి సంధి తెలుగు అచ్చులలో 2 అక్షరాలు ఉన్నాయి. వృద్ధములు, ముసలి అక్షరాలు. ముసలి అంటే ఏంది? ముడుచుకుపోవడమే ముసలితనం. బాగా ముడుచుకుపోయిన అక్షరాలు 2 ఉన్నాయి. చమత్కారంగా మనం గుర్తుపెట్టుకోవడానికని ఒక టెక్నిక్ చెప్పాను. ముడుచుకుపోయిన 2 అక్షరాలు ముసలి అక్షరాలు ఏమిటివి అంటే 2 ఐ ఔ. ఈ 2 అక్షరాలని వృద్ధములు అంటారు. వృద్ధములు అంటే ఐ ఔలను వృద్ధములు అంటారు. ఈ వృద్ధులు వచ్చే సంధే వృద్ధి సంధి. అంత ఒక అనుబంధం గుర్తుంచుకోవాలి. సంధి పేరుకి మనము గుర్తుంచుకోవాల్సినటువంటి, బాగా ఈజీగా రికగ్నైజ్ చేస్తాం. వృద్ధులు, ఐ ఔలు వృద్ధులు. ఈ వృద్ధులు ఎప్పుడు వస్తాయి? వృద్ధములు ఎప్పుడు వస్తాయి అని అంటే అకారమునకు
ఏ ఐ లు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే ఔకారము వచ్చును. సింపుల్. ఆలకు ఏ కానీ ఐ కానీ పరమైతే ఐ వస్తుంది. ఆలకు ఓ కానీ ఔ కానీ పరమైతే ఔ వస్తుంది. ఐ ఔలను వృద్ధములు అన్నారు. వృద్ధులు వచ్చే సంధి వృద్ధి సంధి. ఎట్లా వస్తుంది? ఏక ప్లస్ ఏక. ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరం ఏమిటి? ఆ. ఇక్కడ ఆ అనే అచ్చుకి ఏం పరమైంది? ఏ పరమైంది. అప్పుడు ఏమవుతుంది? ఏక ప్లస్ ఏక. అకారానికి ఏ పరమైతే అకారానికి ఏ పరమైతే ఐ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఏ కై క. ఇక్కడ వచ్చింది ఐ వచ్చింది. అలాగే మరొక ఉదాహరణ, అష్ట ప్లస్ ఐశ్వర్యము. ఇక్కడ పూర్వస్వరము ఆనే, దీనికి ఐ పరమైంది. అకారానికి ఏ పరమైతే ఐ వచ్చింది. పై ఉదాహరణ. అకారానికి ఐ పరమైన ఐనే వస్తుంది. ఇక్కడ అష్ట ఐశ్వర్యం. ఆకు ఐ పరమైంది. ఏమవుతుంది? అప్పుడు ఐనే రావాలి. అష్టైశ్వర్యము. అకారానికి ఏ పరమైన ఐనే వస్తుంది. ఐ పరమైన ఐనే వస్తుంది. ఇక్కడ స్టై అయింది. ఇక్కడ కై అయింది. అలాగే ఓ ఔలకు ఔ పరం అయితే కూడా వస్తుంది. అది ఎట్లా? దివ ప్లస్ ఓ కసులు. ఇక్కడ అకారానికి ఓ పరమైంది. అకారానికి ఓ పరమైతే ఔ వస్తుంది. అకారానికి ఔ పరమైన ఔనే వస్తుంది. ఇక్కడ ఏం రావాలి? వా అనేది వౌ కావాలి. దివౌ కసులు. దివ్య ప్లస్ ఔషధము. ఇక్కడ అకారానికి ఔ పరమైంది. అకారానికి ఔపరమైన ఔనే రావాలి. అప్పుడేమవుతుంది? దివ్యౌషధము. దివ్యౌషధము. ఇక్కడ కూడా ఔ వచ్చింది. ఇక్కడ కూడా ఔ వచ్చింది. ఆ విధంగా అకారానికి ఏ ఐలు పరమైతే ఐ, ఓ ఔలు పరమైతే ఔలు వస్తాయి. ఐ ఔలను వృద్ధములు అన్నారు. వృద్ధములు వచ్చే సంధి వృద్ధి సంధి. చాలా సింపుల్. అకారానికి ఏ ఐలు పరమైతే ఐ, ఓ ఔలు పరమైతే ఔలు వస్తాయి. వృద్ధములు అంటే ఏమిటి అని అడగవచ్చు. లేకపోతే అకారానికి ఐ పరమైతే ఏమొస్తుంది అని అడగవచ్చు. అకారానికి ఔ పరమైతే ఏమొస్తుంది అని అడగవచ్చు. అకారానికి ఓ పరమైతే ఏమొస్తుంది అని అడగవచ్చు. అడిగేవాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. మీరు ఎప్పుడు ఇది మొత్తం గుర్తుంచుకుంటే మీరు బోల్తా పడరు, చక్కగా ఆన్సరింగ్ చేస్తారు. సరేనా? తర్వాత తెలుగు సంధులు చెప్పుకుందాం. ఇప్పుడు మనము తెలుగు సంధులను గురించి మాట్లాడుకుందాం. తెలుగు సంధులు. తెలుగు సంధులలో చెప్పుకునే కంటే ముందు అసలు సంధి అనే పదానికి నిర్వచనము చిన్నేశ్వరి ఇచ్చాడు. దాన్ని ఒకసారి చూసుకుందాం. పూర్వ పర స్వరములకు
పరస్వరము ఆదేశమగుట. పూర్వ పరస్వరములకు పరస్పరం ఆదేశమగుటను సంధి అంటారు. అంటే ఇది పూర్వపదము, ఇది పరపదం. ఇందులో పూర్వపదంలోని చివరి అచ్చును పూర్వస్వరము అంటారు. ఉదాహరణకు అతడు ఉన్నదనుకోండి, దీన్ని పూర్వస్వరం ఎట్లా గుర్తుపట్టాలి చూసుకుంటే తెలుస్తుంది. ఆ ప్లస్ తు ప్లస్ ఆ ప్లస్ డు ప్లస్ ఊ, ఇది అతడు. ఈ అతడులో చివరి అచ్చు ఏమిటి? ఊ. దీన్ని పూర్వస్వరము అంటారు. పరస్వరము అంటే పరపదంలోని మొట్టమొదటి అచ్చును పరస్వరము అంటారు. స్వరము అంటే అచ్చు. పూర్వ పరస్వరములు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు పరస్వరము పూర్వస్వరానికి వస్తుంది, లేదా వేరే స్వరము పూర్వస్వరానికి వస్తుంది. అలా రావడాన్ని సంధి అంటారు. పూర్వ పరస్వరములకు పరస్వరము ఆదేశమగుట సంధి అంటారు. ఇది సంధి యొక్క నిర్వచనం. ఇది తెలిస్తే దీని మీద కూడా ప్రశ్నలు రావచ్చు. పూర్వ సంధి అంటే ఏమిటి అని కింద ఓ 4-5 వేరే రకాలు ఇచ్చి అసలు ఆప్షన్ ఇది ఇస్తే గుర్తుపట్టాలి. పూర్వ పరస్వరంలో పూర్వస్వరం ఏమిటి అని అడగవచ్చు, పరస్వరం ఏమిటి అని కూడా అడగవచ్చు. మొట్టమొదలు ఇకార సంధి చెప్పుకుందాం. ఇకార సంధి అంటే పూర్వస్వరము ఈ, ఇది తెలుగు సంధి. మీరొక్క విషయాన్ని గమనించండి, పూర్వపదము పరపదము రెండు కూడా సంస్కృత పదాలైతే వాటి మధ్య జరిగేది సంస్కృత సంధి. అలా కాకుండా పూర్వస్వరము తత్సమమై పూర్వస్వరము సంస్కృతమై పరస్వరము తత్సమమైనా కూడా వాటి మధ్య జరిగే సంధి సంస్కృత సంధి. పూర్వ పరస్వరములు రెండూ తెలుగు పదాలైతే వాటి మధ్య జరిగేది తెలుగు సంధి. అలా కాకుండా పూర్వస్వరము సంస్కృతమై పరస్వరము తెలుగు పదమైతే వాటి మధ్య జరిగేది తెలుగు సంధి. తెలుగు సంధులు ఎప్పుడు జరుగుతాయి, సంస్కృత సంధులు ఎప్పుడు జరుగుతాయి అనేది మనకు ఒక చిన్న అవగాహన ఉంటే మనము ఇది తెలుగు సంధినా ఇది సంస్కృత సంధ్యా అనేది గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు ఇకార సంధి. ఏమ్యాదులందు ఇత్తునకు సంధి. ఏమ్యాదులందు ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమ్యాదులందు ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమ్యాదులు అంటే ఏమిటి? ఏమి, మరి మొదలైన పదాలను ఏమ్యాదులు అంటారు. ఏమి, మరి, కిషష్ఠి మొదలైన పదాలను ఏమ్యాదులు అంటారు. వీటికి జరిగే సంధి ఇకారము జరగవచ్చు, జరగకపోవచ్చు. వైకల్పికము అంటే ఏమిటి? మీకు 4 పదాలు చెప్పాలి. మనకి ఇక్కడ సాధారణంగా కనపడుతుంటాయి. వైకల్పికము, నిత్యము, నిషేధము, నిషేధము, నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము. ఇక్కడ సంధి నిత్యము అంటే సంధి తప్పకుండా జరుగుతుంది అని అర్థం. ఇక్కడ సంధి వైకల్పికము అన్నాడు. వైకల్పికము అంటే ఏమిటి? జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి వైకల్పికము అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి నిత్యము అంటే సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి నిషేధము అంటే జరగదు. సంధి వైకల్పికము వేరే రకంగా జరిగితే వైకల్పికము అన్నది అన్య విధము అంటారు. వేరే రకంగా జరిగితే అన్య విధము అంటారు. ఈ 4 ఉంటే బహుళము అంటారు. ఈ 4 ఉంటే బహుళము అంటే ఉదాహరణకి సంధి బహుళము అన్నాడు అనుకోండి, అంటే మనకు వెంటనే ఏమర్థం కావాలి? ఈ సంధి 4 రకాలుగా జరుగుతుంది అని అర్థం కావాలి. ఎలా అంటే కొన్ని సంధి తప్పకుండా జరిగే రూపాలు ఉంటాయి,
కొన్ని తప్పకుండా జరగని రూపాలు ఉంటాయి. తప్పకుండా జరిగే వాటిని నిత్యములు అంటాము. తప్పకుండా జరగనటువంటివి, ఎట్టి పరిస్థితుల్లో సంధి జరగదు అలాంటి వాటిని నిషేధము అంటాము. సంధి జరగవచ్చు, అవసరం అనుకుంటే జరగకపోవచ్చు, దాన్ని వైకల్పికము అంటాం. సంధి ఈ మూడింటితో కాకుండా వేరే రకంగా కనుక వస్తే, ఈ సూత్రంతో సంబంధం లేకుండా వేరే రకంగా వస్తే దాన్ని అన్య విధము అంటాం. ఈ నాలుగుంటిని కలిపితే బహుళము అంటాం. మనకి ఇక్కడ ఇత్తునకు సంధి వైకల్పికము అంటే సంధి జరగవచ్చు, అవసరం అనుకుంటే జరగకపోవచ్చు. ఎలా? ఏమి ప్లస్ అంటివి. ఇక్కడ పూర్వస్వరం ఏమిటి? ఈ. ఇత్తునకు అచ్చుపరమైతే ఏమ్యాదులందు ఇత్తునకు సంధి ఏమవుతుంది? అకారం అచ్చు కలిస్తే ఏమవుతుంది? సంధి జరుగుతుంది. జరిగితే ఇది అది కలిసిపోతుంది. ఏ మంటివి. సంధి జరగకపోతే ఏమి యంటివి. అలాగే మరి ప్లస్ ఏమి. సంధి జరిగితే మరేమి, జరగకపోతే మరి ఏమి. సంధి ఎప్పుడైతే జరగదో, సంధి జరగనప్పుడు ఎడాగమం వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే సంధి జరిగే అవకాశం ఉండదో అక్కడ ఎడాగమం వస్తుంది. ఇప్పుడు ఏమి, మరి మొదలైన పదాలను ఏమ్యాదులు అంటారు. ఈ ఏమ్యాదుల్లో ఉన్న ఇకారానికి సంధి వైకల్పికము. జరుగుతుంది, జరగదు. జరుగుతుంది అనుకుంటే, అవసరం అనుకుంటే ఏమంటివి అంటే జరిగినట్టు, ఏమి అంటివి అంటే జరగనట్టు. ఇలా రెండు రకాలుగా జరుగుతుంది. ఇది మొదటి సూత్రం, సూత్రం నంబర్ 1 ఇది. ఇప్పుడు రెండవ సూత్రం చెప్పుకుందాం. సూత్రం నంబర్ 2, క్రియాపదములందు ఇత్తునకు సంధి అగు. క్రియాపదాలు అంటే క్రియాధర్మము కలిగినటువంటివి. వచ్చితిరి ప్లస్ ఇప్పుడు. ఇది వచ్చితిరి అనేది క్రియాపదం. వచ్చితిరి అనేది క్రియాపదం. పోయితిరి, వచ్చితిరి మొదలైన వాటిని క్రియాపదాలు అంటాము. ఈ క్రియాపదాలలోని ఇకారానికి సంధి అచ్చుపరమైనప్పుడు సంధి తప్పకుండా జరుగుతుంది. ఎలా? వచ్చితిరి ప్లస్ ఇప్పుడు. ఇక్కడ ఈ పూర్వస్వరం ఈ ఇత్తునకు సంధి జరగాలి, తప్పనిసరిగా జరగాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ రూపము, ఈ పరస్వరము పూర్వస్వరానికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వచ్చితి రిప్పుడు. రెండో రూపం ఉండదు. ఇక పోయితిరి, ఎందుకు. అప్పుడేమవుతుంది? ఇక్కడ పూర్వస్వరం ఈ, దీనికి అచ్చుపరమైంది ఏ, ఏమవుతుంది? పో ఈతి రెప్పు. ఎందుకు, రెందుకు. క్రియాపదములందు ఇకారానికి సంధి తప్పనిసరిగా జరుగుతుంది. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం కూడా ఉంది, అది చెప్పుకుందాం. సూత్రం నంబర్ 3, మధ్యమ పురుషములందు మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధియగు. ఇది ఏమిటంటే, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుష అని మనకు 3 ఉంటాయి. మనము ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అన్నట్టు. మధ్యమ పురుష అంటే, ప్రథమ పురుష అంటే నేను, మధ్యమ పురుష అంటే నువ్వు, ఉత్తమ పురుష అంటే అతడు. ఇక్కడ ఇది మధ్యమ పురుష అంటే నువ్వు కాబట్టి ఆ మధ్యమ పురుష క్రియలలో ఈ ఉంటే ఏలితివి ప్లస్ ఇప్పుడు. దీనికి సంధి, ఇది మధ్యమ పురుష, ఇందులోని ఇకారానికి
సంధి తప్పకుండా జరుగుతుంది. అచ్చుపరమైతే సంధి జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది? కలిసిపోతాయి. ఏ లి తి విప్పుడు. దీంట్లో సంధి తప్పనిసరిగా జరుగుతుంది. ఇకపోతే మరొక సూత్రం ఉన్నది. ఇప్పటి వరకు 3 సూత్రాలు వచ్చినవి చెప్పాను, రానివి చెప్తాను ఇప్పుడు. క్రియాపదములందు ఇత్తునకు సంధి వైకల్పికము. ఎలా అంటే క్రియాపదాలు వచ్చిరి, పోయిరి మొదలైన పదాలు, దానికి వచ్చిరి, వచ్చిరప్పుడు, వచ్చిరి ఎప్పుడు అంటే సంధి వైకల్పికం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది రెండో సూత్రం. ఇప్పటి వరకు వచ్చినటువంటి సూత్రాలు చెప్పాము. ఒక దగ్గర రానటువంటి సూత్రం కూడా మనకు అవసరం. అదేమిటంటే 3వ 4వ రాని సూత్రం ఏమిటంటే త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. ఇక్కడ కొత్త పదం వచ్చింది, టెక్నికల్ వర్డ్, పారిభాషిక పదం, త్వార్థము. త్వార్థము అంటే ఏమిటి? ఒక క్రియ ఉన్నప్పుడు ఆ క్రియ మనకు భూతకాలికము, వర్తమానము, భవిష్యత్ కాలానికి సంబంధించిన క్రియలు ఉంటాయే, దాంట్లో భూతకాలిక అసమాపక క్రియ దీన్ని త్వార్థము అంటారు. ఇది కూడా రావచ్చు, చాలా టఫెస్ట్ క్వశ్చన్. భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు అనవచ్చు. త్వార్థం అంటే అని కింద వేరే 4 ఆప్షన్స్ ఇవ్వవచ్చు. త్వార్థము అంటే భూతకాలిక అసమాపక క్రియను త్వార్థం అంటారు. వచ్చుట అనేది రూపమైతే, వచ్చెను అనేది భూతకాలిక సమాపక క్రియ. భూతకాలిక సమాపక క్రియ వచ్చారు. దీన్ని అసమాసం చేస్తే, సమాసం అంటే ఏమిటి? సమాపక క్రియ అంటే అర్థము పూర్తి అయిపోవడం, అంటే పని పూర్తి అయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం అక్కడ. అలాంటి దాన్ని సమాపక క్రియ అంటాం. అలా సమాపక క్రియ కాకుండా అసమాసమే కనుక అయితే అప్పుడు ఏమవుతుంది? వచ్చెను అనేది దానికి వచ్చి, పోయెను పోయి, చెప్పెను చెప్పి. ఈ వాటిని ఏమంటామంటే భూతకాలిక అసమాపక క్రియ. ఇక్కడ వచ్చెను అనేది భూతకాలిక సమాపక క్రియ అయితే, వచ్చి అనేది భూతకాలిక అసమాపక క్రియ. భూతకాలిక అసమాపక క్రియ, దీన్ని త్వార్థము అంటాం. భూతకాలిక అసమాపక క్రియ త్వార్థము. భూతకాలిక అసమాపక క్రియలన్నీ కూడా ఇకారాంతములే. ఇది గుర్తుంచుకోవాలి. భూతకాలిక అసమాపక క్రియలన్నీ కూడా ఇకారాంతములే. ఇప్పుడు వచ్చి ప్లస్ ఇచ్చెను, ఇది భూతకాలిక అసమాపక క్రియ లేదా త్వార్థం. త్వార్థం పైన ఇత్తు అంటే ఇందులో ఉన్న వు ప్లస్ ఆ ప్లస్ చు ప్లస్ చు ప్లస్ ఈ, వచ్చి. పూర్వస్వరం ఏమిటి? ఈ. ఇది త్వార్థం. త్వార్థం పైన ఇత్తు ఇది. ఈ అనే దానికి సంధి జరగదు. అప్పుడేమవుతుంది? వచ్చిచ్చెను అనే రూపం రాదు. అప్పుడేమవుతుంది? వచ్చి ఇచ్చెను.
అంటే సంధి జరగదు. స్వార్థమైన ఇత్తునకు సంధి జరగదు. సంధి జరగనప్పుడు ఎడాగమం వస్తుంది కనుక ఇక్కడ యా వచ్చింది. స్వార్థమైన ఇత్తునకు సంధి లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2-3 సోర్సులు ఉన్నాయి క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. స్వార్థం అంటే ఏమిటి అని 3 రకాలుగా అడగవచ్చు. స్వార్థమైన ఇత్తునకు సంధి జరుగుతుందా జరగదా అని అడగవచ్చు. స్వార్థమైన ఇత్తునకు ఈ విధంగా సంధి జరుగుతుంది అని నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము 4 ఇస్తే అప్పుడు ఏది రాయాలి? నిషేధము రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో సంధి జరగదు కాబట్టి. స్వార్థమైన ఇత్తునకు సంధి ఈ క్రింది విధంగా జరుగుతుంది. ఏ నిత్యము, బి నిషేధము, సి అన్య విధము, డి ఇంకోటి ఏదో ఇస్తే నిత్యము నిషేధము కాబట్టి నిషేధము చెప్పాలి ఆన్సర్. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. తర్వాత మరొక సంధి చెప్పుకుందాం. రుగాగమ సంధి. రుగాగమ సంధి. రుక్కు ప్లస్ ఆగమము, రుగాగమము. రు అనేది ఆగమంగా వస్తే అది రుగా. ఆగమము అంటే ఏమిటి? ఇది కూడా అడుగుతాడు క్వశ్చన్. ఆగమము అంటే ఒక అక్షరము మరొక అక్షరము పక్కన మిత్రుని వలె అదనముగా వచ్చేది, దానిని ఆగమము అంటాం. ఏ అక్షరాన్ని డిస్టర్బ్ చేయదు. ఒక కొత్త అక్షరము మిత్రుడి వలె వచ్చి చేరుతుంది అదనంగా, ఎక్స్ట్రా. దీన్ని ఆగమ సంధి అంటాం. ఇక్కడ రు అనేది ఆగమంగా వచ్చే సంధి. ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది? దీనికి 2 సూత్రాలు ఉన్నాయి, చెప్పుకుందాం. సూత్రం నంబర్ 1, కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే రుగాగమ మగు. రుగాగమ మగును. పేదాది పదాలంటే ఏమిటి? ఇక్కడ రాస్తున్నాను. పేద, బీద, బాలెంత మొదలైన పదాలు పేదాది పదాలు, అచ్చతెనుగు పదాలు. సో పేదాది పదములు అంటే ఏమిటో దాన్ని ఏమంటారు? పారిభాషిక పదం అర్థమైంది. ఇక్కడ మరొక పారిభాషిక పదం కర్మధారయమని వచ్చింది. కర్మధారయం అనగానేమి? ఇది కూడా క్వశ్చన్ వస్తుంది, రావచ్చు. కర్మధారయం అంటే విశేషణ విశేష్యములు గల పదము లేదా సమాసము. విశేషణ విశేష్యములు కలిగినటువంటి దాన్ని కర్మధారయం అంటాం. లేదా ఉపమాన ఉపమేయములు గల సమాసము లేదా పదం. దేంట్లోనైతే ఉపమేయము ఉండి ఉపమానం ఉంటుందో దాన్ని కర్మధారయం అంటాం. దేంట్లోనైతే విశేషణము విశేష్యము ఉంటుందో అది కర్మధారయం అంటాం. ఈ కర్మధారయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పుకుందాం. దీన్ని రాసుకోండి. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం జరుగుతుంది ఏమవుతుంది? పేద, బీద, బాలెంత ఈ 3 పదాలకు అనుకున్నాం కదా. ఇంకా చాలా ఉన్నాయి, ఉదాహరణకు 3 చెప్పాం. అందుకని ఏమన్నాము? పేద, బీద, బాలెంత మొదలగు శబ్దములు అంటున్నాం. పేదాది శబ్దములు. వీటికి ఆలు పరము కావాలి. ఇక్కడ ఆలు అని రాసుకుంటే ఆలు. ఆలు అంటే స్త్రీ అని అర్థం, భార్య అని కూడా అర్థం. ఇక్కడ స్త్రీ అనే అనుకుందాం. ఇక్కడ కర్మధారయం అంటే విశేషణము విశేషము 2 ఉండాలి. ఇది కర్మధారయమా కాదా ముందు మనం నిర్ధారణ చేసుకోవాలి కదా. దేని గురించి మాట్లాడితే అది విశేష్యం. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇందులో ఆలును గురించి మాట్లాడుతున్నాం, ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాం, పేద గురించి కాదు. కాబట్టి స్త్రీ అనేది విశేష్యం. ఈమె ఎలాంటిది? పేదదైనది. కాబట్టి
ఇది విశేషణం. విశేష్యము ఉంది, విశేషణము ఉంది, రెండూ ఉంటే దాన్ని కర్మధారయం అంటాం. ఇక్కడ కూడా అంతే, ఈమె బీదదైనది కాబట్టి విశేష్యము విశేషణము రెండూ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, విశేష్యము ఉంది, విశేషణము ఉంది. వీటికి పేదాది శబ్దములకు కర్మధారయం కాబట్టి ఇది ఈ కర్మధారయంలో పేద బీద బాలెంత మొదలైన పదాలకు ఆలు శబ్దము కలిస్తే రుగాగమం వస్తుంది అన్నాడు. అప్పుడేమవుతుంది? పేద ప్లస్ ప్లస్ ఆలు. అప్పుడేమవుతుంది? పేద రాలు. ఇక్కడ బీద బీద ప్లస్ ప్లస్ ఆలు బీద రాలు. ఇగో రా. బాలెంత ప్లస్ ఆగమంగా వస్తుంది కదా, ఎక్స్ట్రా కదా, అదనంగా కదా, ఆలు బాలెంత రాలు. పేద బీద బాలెంత మొదలగు తెలుగు పదాలు పేదాది పదాలు. ఆ పేదాది పదాలకు ఆలు అనేది పరం అవుతుంది. పరం అవడం అంటే ఏంది? పరపదంలో ఉంటే. ఆలు అనే పదము పరపదంలో పరస్థానంలో ఉంటే అప్పుడు ఏమవుతుంది? రుర్ర అనేది ఆగమంగా వస్తుంది, అదనంగా వస్తుంది. వచ్చింది కాబట్టి పేద ప్లస్ ఆలు అంటే ఏమైంది? పేద ప్లస్ రుర్ర అనేది అదనంగా వచ్చి మళ్ళీ ఆలు అలాగే ఉన్నది, కలిపేస్తే పేద రాలు అయింది. ఇక్కడ కూడా అంతే, బీద రుర్ర అనేది ఆగమంగా వచ్చింది, ఆలు కలిస్తే బీద రాలు అయింది. బాలెంత అనే దానికి అదనంగా రుర్ర అనేది కలిస్తే ఆలు అయింది, బాలెంత రాలు రుగాగమం అయింది. పేద కర్మధారయమునందు పేద బీద బాలెంత మొదలగు పేదాది పదాలకు ఆలు శబ్దము పరమైతే రుగాగమము వస్తుంది. ఇది మొట్టమొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం చెప్పుకుందాం. రెండవ సూత్రం ఏమిటంటే ఇది తత్సమ శబ్దములకు జరిగే సంధి. ఇంతకుముందు చెప్పింది అచ్చతెనుగు పదాలు పేదాది పదాలు, అలాంటివి కాకుండా సంస్కృతం నుంచి తెలుగులోనికి తీసుకున్న తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే ఏమవుతుంది? అచ్చతెనుగు పదాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం వస్తుంది. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏమిటి? తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో చెప్పేదే రెండవ సూత్రం. కర్మధారయమునందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరమైతే అకారమునకు ఉకారము మరియు రుగాగమము అగును. తత్సమ శబ్దాలు ఆలు శబ్దం పరమైతే సంస్కృతము నుంచి తెలుగులోనికి మార్చుకున్న తత్సమీకరించుకున్న తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే అకారానికి ఉకారం వచ్చి రుగాగమం వస్తుంది. తత్సమ పద ఉదాహరణ తీసుకుంటే గుణవంత, ఇది సంస్కృతం నుంచి తెలుగులోనికి తీసుకున్నాం. గుణవంత, బుద్ధిమంత, ధీర, ఇలాంటి పదాలను తత్సమ పదాలు అంటాం. ఈ తత్సమ పదాలకు ఆలు అనబడే శబ్దము పరమైతే ఆలు శబ్దము పరమైతే అకారానికి ఉకారం వస్తుంది. అంటే పూర్వస్వరంలో ఉన్న ఆ అనే స్థానంలో ఊ వస్తుంది. అప్పుడేమవుతుంది? ఊతో పాటు మళ్ళా రుగాగమం కూడా వస్తుంది. తత్సమ పదాలకు ఆలు శబ్దము పరమైతే అకారానికి ఉకారం వచ్చి మళ్ళీ రుగాగమం వస్తుంది. ఇప్పుడు చూడండి, గుణవంత అనబడే తత్సమ శబ్దానికి ఆలు శబ్దం పరమైతే ఏమవుతుంది? గుణవంత ప్లస్ ఊ ప్లస్ రుగాగమం కూడా వస్తుంది కదా, ప్లస్ ఆలు. అప్పుడేమవుతుంది? గుణవంత ప్లస్ ఊ తూ అవుతుంది.
గుణవంతు. అకారానికి ఉకారం వచ్చింది కదా, ప్లస్ మళ్ళా రుగాగమం కూడా వస్తుంది కనుక రాలు. ఇది కూడా అంతే, బుద్ధి మంత ప్లస్ ఊ ప్లస్ ర్ ప్లస్ ఆలు. బుద్ధిమంత ఊ, బుద్ధిమంతు ర్ ప్లస్ ఆలు రాలు, బుద్ధిమంతు రాలు. బుద్ధి మంత బుద్ధిమంతు రాలు. అలాగే ఇది కూడా అంతే, ధీరా ప్లస్ ఆలు, ధీరా ప్లస్ ఊ ప్లస్ ర్ ప్లస్ ఆలు. అప్పుడు ఏమవుతుంది, ధీరా ప్లస్ రు, ధీరా ప్లస్ ఊ ధీరు, ఊ ప్లస్ ర్ రాలు, ధీరు రాలు. ఇక్కడ రుగాగం వచ్చింది. సార్ ఇది మొదటి సూత్రం ప్రకారం వచ్చిందా, రెండవ సూత్రం ప్రకారం వచ్చిందా, ఏ సూత్రం అప్లై అయింది అని మీకు అనుమానం వస్తుంది. మిమ్మల్ని అనుమాన పడేటట్టుగా చేస్తారు. సింపుల్, సంధిపదము కలిపిన సంధిపదములో ఊ ఉన్నదనుకోండి మధ్యలో, అది ఎట్టి పరిస్థితుల్లో తత్సమ పదమే. ఎలా అంటే గుణవంత, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, ధీరురాలు, శ్రీమంతురాలు, ధీమంతురాలు, అన్నిటికీ ఊ ఉంది. కానీ పేదాది శబ్దాలకు ఊ రాదు. పేదరాలు, బీదరాలు, బాలెంతరాలు ఆ వచ్చింది. ఇక్కడేమో ఊ వస్తుంది. ధీరురాలు, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, శ్రీమంతురాలు, శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు. ఈ విధంగా వచ్చే సంధిని ఇది రుగాగమ సంధి. రెండు సూత్రాలు. మొదటిదేమో పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే ఉట్టి రుగాగమమే వచ్చింది. రెండవ సూత్రంలో తత్సమ పదానికి ఆలు శబ్దం పరమైతే అకారానికి ఉకారము మరియు రుగాగమం కూడా వచ్చింది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇప్పుడు మరొక సూత్రం చెప్పుకుందాం, మరొక సంధి చెప్పుకుందాం. టుగాగమ సంధి. టుక్ ప్లస్ ఆగమము టుగాగమము, టుక్ ప్లస్ ఆగమము టుగాగమము. టు అనేది అదనంగా వచ్చే సంధి. టు అనే అక్షరము అదనంగా వచ్చే సంధి. దీన్ని టుగాగమము అంటాం. ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది? కర్మధారయమునందు ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమ మగు, టుగాగమ మగు తప్పనిసరి అన్నమాట. కర్మధారయం మళ్ళీ ఇది కూడా అంతే. పూర్వపద రెండింటిలో ఏముండాలి అయితే, విశేషణము విశేష్యమన్నా ఉండాలి, లేకపోతే ఉపమాన ఉపమేయములన్నా ఉండాలి. అట్లాంటప్పుడే దాన్ని కర్మధారయం అంటాం. అలాంటి కర్మధారయ సమాసంలో పూర్వస్వరము ఊ ఉంటే, ఉత్తరస్వరం అచ్చుపరం అయితే, పరస్వరంలో అచ్చు ఉంటే అప్పుడు తప్పనిసరిగా సంధి జరుగుతుంది. టు అనేది ఆగమంగా వస్తుంది. ఎలా అంటే ఉదాహరణకి ముద్దు ప్లస్ ఉంగరం, దీన్ని ముద్దైన ఉంగరము అని విగ్రహవాక్యం చెప్పుకోవచ్చు. దేని గురించి మాట్లాడుతున్నాం మనము? ఉంగరం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఉంగరము విశేష్యము. అలా ఎలా ఉంది? అది ముద్దుగా ఉంది. ఇక్కడ ముద్దు అనేది ఈ నామవాచకానికి విశేషణం. ఇది విశేషణము విశేష్యము ఉన్నది కాబట్టి ఈ పదం ఏమిటి? కర్మధారయము. ఈ కర్మధారయంలో పూర్వస్వరం ఏమున్నది? ఊ. పూర్వస్వరం ఏముంది? ఊ ఉంది. పూర్వస్వరము ఊ అనే దానికి అచ్చుపరమైంది. అప్పుడేమైంది? టుగాగమం రావాలి. అప్పుడేమవుతుంది? ముద్దు ప్లస్ ఈ పదం మారదు, ఈ పదం మారదు, అదనంగా రావాలి. ప్లస్ టు ప్లస్ ఉంగరం. అప్పుడేమవుతుంది? ముద్దు టుంగరము. కర్మధారయంలో ఉకారానికి ఉత్తునకు అచ్చుపరమైతే
ఊ అనే అక్షరానికి అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది. ముద్దు టుంగరము. టుగాగము తప్పనిసరిగా వచ్చే సంధి ఇది. దీనికి ఇంకొక సూత్రం కూడా ఉంది, రెండవ సూత్రం. రెండవ సూత్రం ఏమిటంటే అది కూడా ఉత్తునకు అచ్చుపరమైతేనే, కానీ రెండు రకాలుగా జరుగుతుంది, వైకల్పికంగా వస్తుంది. దానికి ఒక క్లాజ్ ఉంది, దాన్ని రెండవ సూత్రంలో చేర్చారు. ఇది 1, సూత్రం నంబర్ 1. ఇది నంబర్ 2 ఇప్పుడు చెప్తోంది. ఇదేమిటంటే ఇది కూడా కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు అచ్చుపరమైతే టుగాగమము వైకల్పికము. వైకల్పికం అంటే రావచ్చు, రాకపోవచ్చు. కర్మధారయ సమాసమే, కానీ పేర్వాది శబ్దములకు. పేర్వాది శబ్దములు అంటే ఏమిటి? పేరు మొదలైన పదాలు. ఇలాంటి పదాలకు అచ్చుపరమైతే రెండు రకాలుగా జరుగుతుంది. ఉదాహరణకు పేరు ప్లస్ ఉరము. అప్పుడు ఏమవుతుంది? సంధి జరిగితే పేరురము, సంధి జరగకపోతే పేరురము, జరిగితే పేరు టురము. ఇదేమో జరిగితే, ఇది జరగకపోతే నిషేధం. పేరు ప్లస్ ఉరం కర్మధారయం. పేరు విశాలమైన, ఉరము. ఈ ఉరము గురించి మాట్లాడుతున్నాం. ఇది విశేష్యము, పేరు అనేది విశేషణము. విశేషణ విశేష్యములు ఉన్నాయి కాబట్టి కర్మధారయము. ఆ కర్మధారయంలో ఇది పేర్వాది పదము. దానికి ఉత్తునకు అచ్చుపరమైతే ఏమైంది? సంధి జరిగితే టుగాగమం వచ్చింది, పేరుటురము. జరగకపోతే పేరురము. వైకల్పికం అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు కదా. ఇది రెండవ సూత్రం. మొదటి దానికేమో సంధి తప్పనిసరిగా జరుగుతుంది. రెండవది తర్వాత ఇంకో సూత్రం ఇంకొక సంధి చెప్పుకుందాం. అకార సంధి. అకార సంధి అంటే పూర్వస్వరం అకారం ఉంటే దానికి సంధి. అత్తునకు సంధి బహుళము. అత్తునకు సంధి బహుళము. సంధి బహుళము అంటే నేను మొదలే చెప్పాను. బహుళము అంటే నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము 4 ఉంటే బహుళము అంటారు. అంటే ఇక్కడ సంధి బహుళము అంటే సంధి తప్పకుండా జరిగే రూపాలు ఉన్నాయి, సంధి తప్పకుండా జరగని రూపాలు ఉన్నాయి, సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు అనే రూపాలు ఉన్నాయి, సంధి మరొక రకంగా జరిగే రూపాలు ఉన్నాయి. దీన్ని బహుళము అంటాం. ఇక్కడ మనం చెప్పుకుందాం. మొట్టమొదలు సీత ప్లస్ అమ్మ, రామ ప్లస్ అయ్యా. సీత ప్లస్ అమ్మ, రామ ప్లస్ అయ్యా, ఈ రెండు కూడా పూర్వస్వరంలో అకారమే ఉంది, అచ్చు. అది ఎలాంటిది? హ్రస్వము. దీనికి అచ్చు పరమైంది. పరమైతే సంధి తప్పకుండా జరగాలి. ఇక్కడ రూపం చూడండి. సీత ప్లస్ అమ్మ సీతమ్మ, ఇక్కడ తప్పనిసరిగా సంధి జరుగుతుంది. రామ ప్లస్ అయ్య రామయ్య. ఈ రెండు ఉదాహరణలు నిత్యమునకు ఉదాహరణలు. సంధి తప్పనిసరిగా జరుగుతున్నది కాబట్టి. రెండవది నిషేధం. మేన ప్లస్ అల్లుడు. ఇది కూడా అకారము అంతము కాగలిగినది, పూర్వస్వరం. దీనికి అచ్చుపరమైంది. అప్పుడు సంధి జరిగితే మేనల్లుడు, సంధి జరగకపోతే మేనయల్లుడు. మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు.
ఇక్కడ అకారం అంతముగా కలిగినది, అచ్చు కలుస్తోంది. మేనల్లుడు మేనయల్లుడు అని రెండు రకాలుగా వచ్చింది. జరిగితే సంధి జరిగితే మేనల్లుడు, సంధి జరగకపోతే మేనయల్లుడు. ఇది వైకల్పికం. వైకల్పికం. నిత్యమైంది, ఇక్కడ నిత్యము జరిగింది. ఇక్కడ వైకల్పికం, జరగవచ్చు జరగకపోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగనటువంటి రూపాలు కొన్ని ఉంటాయి. అమ్మ ఇచ్చెను, అమ్మిచ్చెను అని ఉండదు, అమ్మ ఇచ్చెను అనే ఉంటుంది. ఇక్కడ అకారం దూత ప్లస్ ఇతడు, దూత ఇతడు. ఇక్కడ ఏంటి, అకారమే అంతంగా ఉంది, దీనికి అచ్చులు పరమైనాయి. కానీ సంధి జరగదు. జరగకపోవడం వల్లనే ఎడాగమం వస్తుంది. సంధి జరిగితే ఏమవుతుంది, అమ్మిచ్చెను అని రావాలి. అమ్మ ఇచ్చెను అంటే అర్థం వేరు, అమ్మిచ్చెను అని కలిపితే అర్థం వేరు, మారిపోతుంది. శబ్దానికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సంధి జరగకూడదు. సంధి జరిగితే అర్థం మారుతుంది. అమ్మ ఇచ్చెను, నీళ్లు అమ్మ ఇచ్చెను అంటే మన అమ్మ నీళ్ళు ఇచ్చింది. ఈ రెండింటిని అమ్మ ఇచ్చెను సంధి జరుపుతాను అనుకోండి, నీళ్లు అమ్మిచ్చెను అని అర్థం వస్తుంది. అర్థం నాశనం అయిపోతుంది. అందుకని ఇక్కడ సంధి జరగకూడదు. అందుకనే జరగలేదు కనుకనే అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను. దూత ప్లస్ ఇతడు, దూత ఇతడు. దూతితడు అని ఉండదు. కాబట్టి ఇది నిషేధం. నిత్యమైంది, వైకల్పికమైంది, నిషేధమైంది. ఇంకొకటి ఏమిటి, అన్యవిధం. అన్యవిధంకి ఉదాహరణ ఏమిటంటే ఒక ప్లస్ ఒక, ఒక ప్లస్ ఒక. ఇక్కడ అకారం అంతముగా కలిగింది, దీనికి అచ్చుపరమైంది ఓ అనేది. ఏమవుతుంది, ఒకనొక, మధ్యలో నా వచ్చింది. ఈ సూత్రంలో ఎక్కడ కూడా ఇలాంటి రావాలని లేదు కదా. కాబట్టి నిత్యం కాదు, నిషేధం కాదు, వైకల్పికం కాదు, సంధి వేరే రకంగా వచ్చింది. కాబట్టి ఈ ఉదాహరణ ఏమిటి, అన్య. వీటినే ప్రవృత్తి, అప్రవృత్తి, విభాష లేదా వైకల్పికము, అన్య ప్రవృత్తి అని అంటారు. ఈ నాలుగు ఉంటే దీన్ని బహుళము అంటారు. ఇది గుర్తుంచుకోండి, రాసుకోండి. ఉత్తునకు సంధి నిత్యము, సంధి తప్పకుండా జరుగుతుంది. ఎలా, అతడు ప్లస్ ఉండెను, ఉంటాడు అనుకోండి, పూర్వస్వరము ఊ. అతడు ప్లస్ ఉంటాడు, ఇక్కడ సంధి తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే పూర్వస్వరం ఊ కాబట్టి దీనికి అచ్చుపరమవుతుంది కనుక సంధి జరుగుతుంది. అతడుంటాడు, అతడుంటాడు. అతడు ఇట్లా నేను, అతడు ప్లస్ ఇట్లా నేను. అప్పుడేమవుతుంది, అతడిట్లా నేను, సంధి జరుగుతుంది. అతడు ఇట్లా నేను. ఉకారానికి అచ్చు పరమైతే సంధి తప్పనిసరిగా. అందుకనే తెలుగు వాక్యాలలో ఉకారాంత పదాలకు సంధి జరగాల్సిందే. జరగకపోవడం అనేది ఉండదు, నిత్యంగా జరగాలి. ఇదొకటి. తర్వాత మరొక సంధి, గసడ దవ ఆదేశ సంధి. గసడదవ ఆదేశ సంధి. గసడదవలు వచ్చేది. ఆదేశం అంటే ఒక అక్షరాన్ని తొలగించి గసడదవలు వస్తాయి. దేనికి వస్తాయి అంటే క, చ, ట, త, ప. కచట తపలకు గ, స, డ, ద, వ. కచట దపలకు గసడ దవలు వస్తాయి. కాకు గా వస్తుంది, చాకు సా వస్తుంది, టాకు డా వస్తుంది, తాకు దా వస్తుంది.
పాకు వా వస్తుంది. గా సా డా దా వా. ఎప్పుడు వస్తుంది? సూత్రం నంబర్ 1, ప్రథమా విభక్తి మీది పరుషములకు గా సా డా దా వా లు అగును. ప్రథమా విభక్తి అంటే ఏమిటి? డు ము వు లు ప్రథమా విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థీ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్ నన్ సప్తమీ విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. విభక్తులు తెలియాలి. విభక్తుల మీద కూడా మీకు ప్రశ్నలు ఉంటాయి. కీ అనేది ఏ విభక్తి అని అంటాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు, అందులో ఒకటే కరెక్ట్ ఉంటుంది. అంటే బేస్ ఇది. ప్రథమ మీది పరుషములకు గసరదవులు అవుతాయి. ఎలా అంటే వాడు ప్లస్ కొట్టెను, వాడు గొట్టెను. వారు ప్లస్ చనిరి, వారు సనిరి. నీవు ప్లస్ టక్కరివి, నీవు డక్కరివి. కజట డా ఇంత కదా. వాడు తన్నెను, వాడు దన్నెను. నీరు ప్లస్ పోసిరి, నీరు ఓసిరి. ఇవి అన్ని ప్రథమా విభక్తిలోనే ఉన్నాయి. వాడు వారు. వాడు అనే దానికి బహువచనం వారు కాబట్టి ప్రథమనే. నీవు అనేది కూడా ప్రథమా విభక్తిలోనే ఉంది. వాడు నీరు కూడా ప్రథమా విభక్తే. దుమువులు ప్రత్యేకంగా ఉండాలని ఏం లేదు, లేకున్నా కూడా ప్రథమా విభక్తి. ఈ ప్రథమా విభక్తికి పైన కచట దెబ్బలు ఉన్నాయి. క చ ట త ప. కచట దెబ్బలను పరుషములు అంటారు, గజట దెబ్బలను సరళములు అంటారు. అది కూడా ప్రశ్న అడుగుతాడు. ఈ క్రింది వానిలో సరళములు ఏవి అని. కింద కచట దప ఏ, బి గసడ దవ, సి గజడ దబ, డి ఇంకోటి ఏదో అంటారు. సరళములేవి పరుషములేవి కరెక్ట్ గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ ప్రథమా విభక్తికి మీద కచట దపలు ఉన్నాయి. ఈ కచట దపల స్థానంలో గసడ దపలు వచ్చినాయి. గొట్టెను, స డ ద వ. ప్రథమా విభక్తికి పైన ఉన్న కచట దపలకు పరుషములకు గసడ దపలు వస్తాయి. అగో అక్కడ రాశానే. కాకుగా, చాకుసా, టాకుడా, తాకుదా, పాకు వా అని వస్తాయి. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రము ఏ సందర్భంలో వస్తుందో ఇప్పుడు చెప్పుకుందాం. ద్వంద్వంబునన్ పదంబుపై పరుషములకు గ స డ ద వ లు అగును. ద్వంద్వము ద్వంద్వ సమాసంలో. ద్వంద్వ సమాసం అంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత కలిగిన దాన్ని ద్వంద్వ సమాసం అంటాం. అలాంటి ద్వంద్వ సమాసంలో పూర్వ పదమునకు పరపదంలో కచట తప్పులు ఉంటే ఆ కచట తప్పులు గసడ దవులు అవుతాయి. ఎలా? కూర ప్లస్ కాయ. ఇది ద్వంద్వ సమాసం. కూరయును కాయయును. ద్వంద్వ సమాసం అనేది దీనికి పరుషం పరమవుతుంది, పరస్థానంలో ఉంది కాబట్టి కూర, కాకు గా వస్తుంది కనుక గాయలు. అక్క ప్లస్ చెల్లెలు, అక్క
అక్క సెల్లెండ్రు సెల్లెళ్ళు లేకపోతే మూడవది టక్కు టెక్కు టక్కు డెక్కులు అన్న ప్లస్ తమ్ముడు అన్న దమ్ములు ఊరు ప్లస్ పల్లెలు ఊరు వల్లెలు. ఇవన్నీ కూడా ద్వంద్వ సమాస పదాలు. ఈ ద్వంద్వ సమాసంలో పరపదం మొదట్లో ఏమున్నాయి? కచట తప్పలు ఉన్నాయి. ఆ కచట తప్పలు ఏమవుతాయి? గసడదవలుగా మారుతున్నాయి. ఇది ఒక కూర ప్లస్ కాయ కూర గాయ, అక్క ప్లస్ చెల్లెలు అక్క చెల్లెళ్ళు, టక్కు ప్లస్ టెక్కు టక్కు డెక్కులు, అన్న ప్లస్ తమ్ముడు అన్న దమ్ములు, తర్వాత ఊరు ప్లస్ పల్లెలు ఊరు వల్లెలు, గసడదవలు వచ్చినాయి కచట తపల స్థానంలో. ఇది రెండో సూత్రం. ఇప్పటి వరకు రెండు సూత్రాలు వచ్చేవి చెప్పాను, గసడదవలు వచ్చేవి. ఇప్పుడు మూడో సూత్రము రానిది చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా రానటువంటి మరొక సంధి చెప్తాను. సూత్రం మొదటి సూత్రం ఏం చెప్తోంది? ప్రథమ మీదికి పరుషములకు గసడదవలు అవుతాయి. ఇది ప్రథమ మీది పరుషములకు గసడదవలు అవుతాయి అంటే అన్ని సందర్భాలలో అవుతాయా అని అంటే దానికి ఒక కండిషన్ ఉన్నది. మళ్ళీ అప్పుడే అదే దానికి సంబంధించింది మూడవ సూత్రం. మూడవ సూత్రం ఏం చెప్తోంది అంటే తెనుగు మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు. ప్రథమా విభక్తి ఉన్నా కూడా సంస్కృత పదం అయితే ఆ సంస్కృతం పదానికి తెలుగు పరుషము పరమైతే, తెలుగు భాషా పదము పరమైతే అందులో మొట్టమొదటి అక్షరం కచటతపల్లో ఏదున్నా దానికి స్థానంలో గసడదవలు రావు. ఎలా? వాడు కంసారి, కంసునికి శత్రువు, కంస ప్లస్ అరి కంసారి. వాడు ప్రథమా విభక్తి, పైగా తెలుగు పదం. వాడు వీడు తెలుగు పదం. ఇది తెలుగు పదానికి మీద కంసారి, కంస ప్లస్ అరి కంసారి, అది సంస్కృత పదం. కాబట్టి ఈ పరుషము సంస్కృత పరుషం. దీనికి ఎట్టి పరిస్థితిలో గసడదవలు రావు. కాబట్టి వాడు కంసారి అనే ఉంటుంది, వాడు కంసారి అనే ఉంటుంది, వేరేది రాదు, గసడదవలు రావు. వీడు ప్లస్ చక్రపాణి, ఇది కూడా వీడు అనేది తెలుగు పదము, ప్రథమా విభక్తి, పక్కకు గసడదవలు వచ్చినాయి. గసడదవలు వస్తే గసడదవలు రావాలి నిజానికి. కానీ చక్రపాణి సంస్కృతం, చక్రమును పాణి యందు గలవాడు, చక్రము సంస్కృత పదం. ఆ సంస్కృత పరుషము కనుక, సాంస్కృతిక పరుషము కనుక దానికి గసడదవలు రావు. కనుక వీడు చక్రపాణి అనే ఉంటుంది, కానీ చాకు సా రావాలి. వీడు సక్రపాణి అని అనడానికి రాదు. వీడు చక్రపాణి అనే ఉండాలి, వాడు సక్రపాణి కాదు. గుర్తుంచుకోండి, తెలుగు పదముల మీద సంస్కృత కచటదవలు ఉంటే దానికి బదులుగా గసడదవలు రావు. మొదటి సూత్రం వస్తుందని చెప్పింది. ఒక క్లాజ్ ఉంది రాదు. ఎక్కడ అంటే తెలుగు పదం మీద సంస్కృత కచటదవలు ఉంటే రావు అని. ఇంకొక సూత్రం ఇంకొక సంధి చెప్పుకుందాం. ఆమ్రేడితం. ఆమ్రేడిత సంధి. ఆమ్రేడితము అంటే ఏమిటి? ఒక పదం వస్తుంది, మళ్ళా వెంటనే అదే పదము రిపీట్ అవుతుంది. దీన్ని ఆమ్రేడితం అంటాం. ఇది కాదు, మొదటి పదాన్ని ఆమ్రేడితం అనరు.
రెండవసారి దీనికి ఆమ్రేడితం అంటే దీని నిర్వచనం ఏమిటంటే ద్విరుక్తం యొక్క పరరూపము. అడుగుతాడు ఆమ్రేడితం అనగా ఏవేవో అంటాడు. ఆ ద్విరుక్తం యొక్క పరరూపమును ఆమ్రేడితం అంటారు. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి అంటే ఏమవుతుంది? అచ్చునకు ఆమ్రేడితము పరమైతే సంధి తరచుగానగు. ఎట్లా అంటే ఆహా ప్లస్ ఆహా, ఇది ఆమ్రేడితం. ఇందులో ఉన్న ఆ అనే దానికి అచ్చు పరమైంది, ఆమ్రేడితం పరమైంది. అప్పుడు ఏమవుతుంది? ఆహాహా. సంధి దాదాపుగా జరుగుతుంది. తరచుగా నగు అంటే దాదాపుగా జరుగుతుంది. జరగని రూపం ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఉండవచ్చు. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి, ఓహో ప్లస్ ఓహో, ఓహోహో, ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. దీన్ని అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అనగు. దీనికి రెండో సూత్రం ఉంది. రెండో సూత్రం ఏం చెప్తోంది? ఇది మొదటి సూత్రం. రెండో సూత్రం ఏం చెప్తోంది అంటే ద్వంద్వంబునందు కడాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్లా అగంతమగు ద్విరుక్త టకారంబగు. ఇది ద్విరుక్త టకారాదేశ సంధిగా కూడా వాడుకుంటారు. ఇదేమిటంటే కడాదులు అంటే కడ, చివర, మొదట. వీటికి ఆమ్రేడితం పరమైతే అంటే మళ్ళా కడనే రావాలి, దీనికి మళ్ళా చివరనే రావాలి, దీనికి మళ్ళా మొదటనే రావాలి. పరమైతే తొలి అచ్చు మీది వర్ణములకెల్లా. తొలి అచ్చు అంటే ఏమిటి? ఇప్పుడు దీన్ని తీసుకుంటే తొలి అచ్చు ఏమిటి? కు ప్లస్ ఆ ప్లస్ డు ప్లస్ ఆ. ఈ పదాన్ని ఇలా మనం వర్ణాలను చేసేస్తే, విడదీస్తే తొలి అచ్చు ఇది. దీనికి మీద ఉన్న ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు పోతాయి. ఈ పోయిన స్థానంలో టాకు టా ఒత్తు, అది కూడా అకారంతో కూడిన టా ఒట్టు వస్తుంది. ఈ కడ అలాగే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? క ప్లస్ ఆ, క ట. అప్పుడు ఏమవుతుంది? కట్ట. మళ్ళీ కడ అలాగే ఉంటుంది, కట్ట కడ. మొదటి అచ్చు తర్వాత ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు పోతాయి. చివర చు, చు ప్లస్ ఈ చి ప్లస్ ఊ ప్లస్ ఆ చివ ప్లస్ ర్ ప్లస్ ఆ చివర. తొలి అచ్చు ఇది. దీని మీద ఉన్న ఈ అక్షరాలన్నీ పోయి దీని స్థానంలో టాకు టా, అకారముతో కూడిన టా వస్తుంది. దీనికి ఏంటి? మళ్ళా ఈ చివర అలాగే ఉంటుంది, చి వ ర. మొదటి అచ్చు తర్వాత ఉన్న అక్షరాలన్నీ పోయి ఈ చివరకు కలిసి టాకు టాపతో కలిసి చిట్ట చివర. అలాగే మొదట ప్లస్ ద ప్లస్ ఓ ప్లస్ ద ప్లస్ ఆ ప్లస్ టు ప్లస్ ఆ. ఇది మొదటి పదం మొదట. దీనికి మళ్ళీ మొదట ఏమవుతుంది? తొలి అచ్చు ఇది. దీనికి మీద ఉన్న
అన్ని అక్షరాలు పోయి ఏమొస్తుంది, టాకు టా ఒత్తు వస్తుంది. అప్పుడు ప్లస్ ఓ మో, మళ్ళీ టా అలాగే ఉండి ఏమవుతుంది, మొట్ట, మళ్ళీ మొదట అలాగే ఉంటుంది, మొదట, మొట్టమొదట. దీన్ని దిరుక్తటకార ఆదేశ సంధికి కూడా ఈ సూత్రం చెప్తారు. రెండూ ఇవ్వరు, ఇది ఇస్తే అది ఇవ్వడు, అది ఇస్తే ఇది ఇవ్వడు తెలిసిన వాడైతే. కాబట్టి మీరు టెన్షన్ ఏం లేదు. 2 సంధులు చెప్పాను సూత్రాలు. మరొక సంధి చెప్పుకుందాం. ఇప్పుడు మరొక సంధి సరళాదేశ సంధి. దీన్నే ధృత ప్రకృతిక సంధి అంటారు. సరళాదేశ సంధికి మరొక పేరు ధృత ప్రకృతిక సంధి. ఈ సంధి చెప్పుకునే ముందట మనము కొన్ని పారిభాషిక పదాలను నేర్చుకోవాలి. అప్పుడు ఈ సంధిని అధ్యయనం చేయడం సులభతరం అవుతుంది. 1, సరళములంటే మనకు తెలుసు. కచటదబలు పరుషములు, గజడదబలు సరళములు. దాని గురించి రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సరళములు అంటే తెలిసింది. ధృతము అనేది కొత్త పదం, మీకు తెలియంది, తెలిసి ఉండవచ్చు. ధృతము, ధృతము అంటే కదలిపోవునది లేదా కరిగిపోవునది. ఏ పదములో ఏ అక్షరం అయితే అవసరం అనుకుంటే ఉంటుంది, అవసరం అనుకుంటే తీసేస్తాం, అర్థం మారదు. అలాంటి దాన్ని ధృతము అంటాం. ఏంటిది, నష్టమేం లేదు కదా. వచ్చెను అనే పదం ఉంది. ఇందులో ఈ ను అనే దాన్ని అవసరం అనుకుంటే ఉంచుతాం, లేదంటే తీసేస్తాం. వచ్చే అరసున్న దానికి గుర్తుగా ఉండిపోతుంది. దీన్ని ఏమంటాం, ఇది ధృతము. అవసరం అనుకుంటే ఉంటుంది, అవసరం లేనిచో కరిగిపోవున్నది లేదా కదలిపోవున్నది లేదా మరిగిపోవున్నది ధృతము. ఈ ఏ అక్షరము ధృతము, నా అనే అక్షరము ధృతము. నా అనేది కావచ్చు, ను కావచ్చు, ను కావచ్చు, ఇవన్నీ ధృతములే. ఎట్లున్నా న్ అనేది ఉన్నా ధృతమే. అరసున్నా ఉంటే కూడా అది ధృత సంజ్ఞ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అనునాసిక ధృతం అనునాసిక స్వరం ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పారిభాషిక పదం తెలిసింది, ఏమిటి, ధృతము. ధృత ప్రకృతికము, మళ్ళీ ఇంకొక పదం ఉంది కదా, ధృత ప్రకృతికము. ధృత ప్రకృతికము, ధృత ప్రకృతికము. ధృత ప్రకృతికము అంటే ఏ పదము చివరలో ధృతము ఉంటుందో ఆ పదాన్ని ధృత ప్రకృతికం అంటాం. ధృతాంతమైన పదము ధృత ప్రకృతికము. ఇప్పుడు వచ్చెను, పోయెను మన పదాలు ఉన్నాయి, అవన్నీ చివరిలో ధృతం ఉంది కదా, కాబట్టి అది ధృత ప్రకృతికము. ఇక ఇంకా కొన్ని పదాలు ఉంటాయి, అవి మనము సంధి సూత్రం చెప్పేసి ఉదాహరణలు చెప్పినప్పుడు వాటిని సంబంధించి చూసుకుందాం. ఇది రాసుకోండి. దీనికి 3 సూత్రాలు ఉన్నాయి. సరళాదేశ సంధికి 3 సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం ఏమిటంటే, ధృతమునకు పరుషములు పరమైతే, ధృతమునకు పరుషములు పరమైతే సరళములు ఆదేశమగును. ధృతమునకు సరళములు పరమైతే, ధృతమునకు పరుషములు పరమైతే సరళములు ఆదేశమవుతాయి. ఉదాహరణకి ఏమిటి, పూచెను ప్లస్ కలువలు అనే ఉదాహరణ తీసుకుందాం. ఇది ధృతం. ఈ పదం మొత్తం ధృత ప్రకృతికం. ఈ ధృత ప్రకృతికానికి జరిగే సంధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ధృతమునకు ఏం పరుషం పరమైంది, పరుషం పరమైంది. ఏం పరమైంది, పరుషం పరమైంది. ధృతమునకు పరుషం పరమైంది. ధృతమునకు పరుషము పరమైతే
ఆ ధృతము నాకు పరుషము పరమైతే పరుషము సరళమవుతుంది, లేదా పరుషము స్థానంలో సరళము ఆదేశం అవుతుంది. అప్పుడేమవుతుంది? క అనేది గా కావాలి. రాసుకుంటే పూ చె ను గలువలు, పూచెను గలువలు. ధృతమునకు పరుషము పరమైతే సరళములు ఆదేశంగా వచ్చాయి. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏం చెప్తుందంటే ఇది సరళము ఆదేశంగా వచ్చిన సరళమే కానీ ఆదేశంగా వచ్చిన సరళమే కానీ సహజమైన సరళం కాదు. కలువలు గలువలుగా మారింది, అక్కడ గా అయింది కానీ ఒరిజినల్గా గా కాదు అది. అలాంటి దాన్ని ఏమంటాము అంటే ఆదేశంగా వచ్చిన సరళం కనుక ఆదేశ సరళము అంటాం దాన్ని. ఇప్పుడు రెండో సూత్రం చెప్పుకుందాం. సూత్రం నంబర్ 2. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందువు సంశ్లేష విభాష అవుతుంది. ఆదేశ సరళమునకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేష విభాష. మనము మొదటి ఈ రూపాన్ని రాసుకుందాం ఇక్కడ రెండో సూత్రంకు. పూ చె ను గలు వలు. రెండో సూత్రం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ పూచెను కలువలు పూచెను గలువలుగా అయింది. ఇక్కడ గాగా మారింది. ఈ గానేమన్నాం? ఆదేశ సరళము, ఆదేశ సరళము అన్నాను. ఇప్పుడు ఈ ఆదేశ సరళానికి ముందే ఉన్నది ధృతం ఉన్నది. ఆదేశ సరళానికి ముందు ఉన్న ధృతమునకు బిందు వస్తుంది. అంటే ఈ ను అనే దాని స్థానంలో 0 వస్తుంది. ఈ ను ఎగిరిపోయి 0 వస్తుంది. అప్పుడు ఏం రావాలి? పూ చె 0 పెట్టేసి గలు వలు. ఏం చెప్తున్నాం? ఆదేశ సరళానికి ముందు ఉన్న ధృతమునకు బిందు వస్తుంది. ధృతం ఎగిరిపోయి బిందు వస్తుంది. అప్పుడు ఏమైంది? పూచంగలువలైంది. ఈ బిందువే కాదు, బిందువు కాకపోతే సంశ్లేష వస్తుంది. అప్పుడేమవుతుంది? సంశ్లేష అంటే ఈ అక్షరము ఈ అక్షరము కలిసిపోవడం. ఈ 2 అక్షరాలు కలిసిపోతాయి. ఏమిటిది? పూ చెన్ గలు వలు సంశ్లేష. ఏమన్నాడు? ఆదేశ సరళానికి ముందు ధృతము ఉన్నది కదా, ఆ ధృతమునకు 0 వస్తుంది బిందువు, లేదా సంశ్లేష అవుతుంది 2 అక్షరాలు, లేదా విభాష. ఈ 2 కూడా జరగవచ్చు జరగకపోవచ్చు. జరగనప్పుడు ఏమవుతుంది? పూ చె ను గలు వలు అట్లాగే ఉండిపోతుంది. ఇంకొక రూపం కూడా ఉంది. ధృతమును తీసేయచ్చు కదా అవసరం అనుకుంటే. అప్పుడు ఇంకో రూపం ఏర్పడుతుంది. ఏమిటి? పూ చె అరసున్న గలు వలు 4 రూపాలు ఏర్పడతాయి. మీకు ఇది ఇచ్చి ఇది చూడమని గుర్తు అనవచ్చు, లేదా ఇదే ఇచ్చినాను అనుకోండి, పూచేని అరసున్న ఇచ్చి గలువలను రాసి ఇది ఏం సందే అంటే మీరు టెన్షన్ పడిపోతారు. ఇక్కడెక్కడ కనబడదు. అప్పుడు దాన్ని అరసున్నాను నాలాగా ఫీల్ అయితే అప్పుడు ఒరిజినల్ రూపం వస్తుంది. ధృతమునకు పరుషములు పరమైతే సరళములు ఆదేశం అవుతాయి. మొదటి సూత్రం. రెండవ సూత్రం, అలా ఆదేశంగా వచ్చిన సరళానికి ముందున్న ధృతమునకు బిందు వస్తుంది, లేదా సంశ్లేష అవుతుంది. ఈ 2 కూడా రావచ్చు రాకపోవచ్చు. మరొకటి నువ్వు తీసేస్తే 4వ రూపం ఉన్నది. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం చెప్తుంది. ఒకటే దానికి 2 సూత్రాలు. మొదటి సూత్రంలో సరళం ఆదేశమైంది. రెండవ సూత్రం అలా ఆదేశంగా వచ్చిన సరళానికి మళ్ళీ ఏమేమి రూపాలు ఏర్పడతాయో ఇదంతా కూడా ధృత ప్రకృతిక సంధి సూత్రమే, సంధినే. దీనికి 3వ సూత్రం చెప్తాను. 3వ సూత్రం
ఇప్పుడు మొదటి సూత్రం ఏమైతుంది, ఏం చెప్పింది? ధృతమునకు పరుషము పరమైతే సరళం వస్తుంది అని చెప్పింది. రెండో సూత్రం అలా వచ్చిన సరళానికి ఇంకా ఏమేమి రూపాలు ఏర్పడతాయో రెండో సూత్రం చెప్పింది. మూడవ సూత్రం ఏం చెప్తుందంటే ధృతమునకు డైరెక్ట్ ఆదేశంగా వచ్చిన సరళం కాదు, ఒరిజినంగా సరళం కలిస్తే మరి సరళమే కాకుండా స్థిరములు అంటే, స్థిరములు అనే పదం కొత్తది మీకు. స్థిరములు అంటే ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ. వీటిని ఏమంటారంటే స్థిరములు అంటారు. ధృతమునకు ఒరిజినల్ సరళములు పరమైతే ఏమైతుంది? ఇవి స్థిరములు. సరళములు అంటే ఏమిటి? మళ్ళా గ జ డ ద బ సరళములు కదా, ఒరిజినల్ సరళములు. ధృతమునకు గజడదబులు పరమైతే ఏమవుతుంది? ఈ మళ్ళా స్థిరములు ఉన్నాయే ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ, వీటిని వర్గయుక్కులు అంటారు లేదా స్థిరములు అంటారు. సరళములు పరమైతే ఏమవుతుంది, స్థిరములు పరమైతే ఏమవుతుంది అని చెప్పేదే మూడో సూత్రం. ఏమవుతుంది? ధృతమునకు సరళ స్థిరములు పరమైతే ధృతమునకు లోపం ఏర్పడుతుంది. ఎలా అంటే వచ్చెను ప్లస్ గోవులు. ఇక్కడ ధృతమునకు ఏం పరమైంది? సరళము. నేరుగా ఒరిజినల్గా సరళమే పరమవుతుంది. ఆదేశంగా వచ్చిన సరళం కాదు, సహజంగా ఉన్న సరళం పరమైతే ఏమవుతుంది? ధృతమునకు లోపం అవుతుంది. లోపము, ఇదిగో లోపము. లోపము లోపము అంటే ధృతమునకు లోపం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? వచ్చే ధృతానికి అరసున్నా పెట్టేసి గోవులు. లోపం కాకుండా ఏమవుతుంది? సంశ్లేష కూడా జరగవచ్చు. సంశ్లేష అంటే ఈ అక్షరం ఈ అక్షరం కలిసిపోవడం. అప్పుడేమవుతుంది? వచ్చే గోవులు, వచ్చెన్ గోవులు సంశ్లేష. విభాష అంటే ఏంది? ఉన్నది ఉన్నట్టుగా ఉండడం, రాకపోవచ్చు కూడా. అప్పుడేమవుతుంది? రూపం వచ్చే గోవులు, వచ్చెన్ గోవులు. ఈ మూడు రూపాలు ఏర్పడతాయి. మొదటి సూత్రము ధృతమునకు పరుషములు పరమైతే సరళములు ఆదేశమవుతాయి. రెండవ సూత్రము సరళ ఆదేశంగా వచ్చిన సరళానికి బిందు సంశ్లేష విభాష అవుతుంది. మూడో సూత్రము ధృతమునకు సరళములు స్థిరములు. స్థిరములకు ఉదాహరణ ఇవ్వాలి కదా, స్థిరములకు ఉదాహరణ ఇస్తాను. మే రీ సెను ప్లస్ ఖడ్గము. ఖ అది స్థిరము కదా, ఖ ఛ ఠ థ ప. అప్పుడేమవుతుంది? మెరిసెన్ ఖడ్గము అంటే ధృతమునకు లోపమైతే మే రీ సే అరసున్నా పెట్టి ఖడ్గము. లేదా సంశ్లేష, ఇది ఇది కలిసిపోతాయి. అప్పుడేమవుతుంది? మే రీ సే మెరిసెన్ ఖడ్గము. లేదా మెరిసెను ఖడ్గము ఉన్నట్టుగానే ఉంటుంది. మే రీ సేను ఖడ్గ. మూడు సూత్రాలు. మొదటి సూత్రం ధృతమునకు పరుషము పరమైతే సరళం ఆదేశంగా వస్తుంది. రెండవ సూత్రం అలా ఆదేశంగా వచ్చిన సరళానికి ముందు ధృతం ఉంటుంది కదా, ఆ ధృతమునకు బిందు వస్తుంది లేదా సంశ్లేష అవుతుంది, లేకపోతే రావచ్చు రాకపోవచ్చు. మూడో సూత్రం ధృతమునకు సరళములు కానీ స్థిరములు కానీ పరమైతే లోప సంశ్లేష అవుతుంది. అంటే ధృతమునకు లోపం అవుతుంది లేదా సంశ్లేష జరుగుతుంది. 3 రూపాయలు చూపించాను. ధృత ప్రకృతిక సంధి. ధృత ప్రకృతిక సంధినే సరళాదేశ సంధి అని కూడా అంటారు. సరళములు ఆదేశముగా వచ్చే సంధి. ఇప్పుడు మరొక సంధి చెప్పుకుందాం. ద్విరుక్త టకార ఆదేశ సంధి. ద్విరుక్త టకారము అంటే టాకు టా ఒత్తు వస్తే అది ద్విరుక్త టకార ఆదేశ సంధి. ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఇది, ఎప్పుడు వస్తుంది అని అంటే
కురు చిరు కడు నడు నిడు ఈ శబ్దముల చివరలో ఉన్న రా మరియు డాలకు అచ్చుపరమైతే అంటే కురు ప్లస్ ఉసురు, చిరు ప్లస్ ఎలుక, కడు ప్లస్ ఎదుట, నడు ప్లస్ ఇల్లు, నిడు ప్లస్ ఊర్పు. ఏమిటంటే కురు చిరు కడు నడు నిడు శబ్దముల రా డా లకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారము ఆదేశమగును. ఆదేశం అంటే తెలుసు కదా, ఒక అక్షరము మరొక అక్షరమును తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తే దాన్ని ఆదేశము అంటాం. ఇప్పుడు చూడండి, కురు చిరు కడు నడు నిడు శబ్దముల చివరిలో ఏమున్నాయి? ఇక్కడ రెండిటికేమో రా ఉంది శకటరేఫము, మిగతా వాటికి డా ఉంది. సూత్రం చూడండి, కురు చిరు కడు నడు నిడు శబ్దముల యొక్క రా ఇదొకటి ఇదొకటి, డా ఈ మూడు, ఈ రడలకు అచ్చుపరమైతే, ఇక్కడ అన్నిటికీ అచ్చేపరమైంది చూడండి, అచ్చుపరమైతే ద్విరుక్తటకారం వస్తుంది. అప్పుడు రూపం ఎట్లా వస్తుంది? ఈ అక్షరాల స్థానంలో టాకు టా ఒత్తు వస్తుంది. రూ ఈ రా డాలు ఎగిరిపోతాయన్నమాట. కు ఈ రూ పోయి టు ప్లస్ ఉసురు, ఉసురు, అప్పుడేమవుతుంది? కుట్టుసురు. చిరు ప్లస్ ఎలుక, ఇక్కడ కూడా చి అనేది ఉంటుంది, రూ ఎగిరిపోతుంది, దాని స్థానంలో టాకు టా ఒత్తు వస్తుంది, ప్లస్ ఎలుక, ఎలుక, అప్పుడేముంది? చిట్టు ప్లస్ చిట్టు ప్లస్ ఎలుక, చిట్టెలుక. ఇది తీసుకుంటే కడు, ఈ డు ఎగిరిపోతుంది, కా మిగులుతుంది, కా ప్లస్ టు ప్లస్ ఎదుట, అప్పుడేమవుతుంది? కట్టెదుట. ఇది కూడా అంతే, డు ఎగిరిపోతుంది, నా ప్లస్ టాకు టావత్తు వస్తుంది దానికి బదులుగా, ప్లస్ ఇల్లు, అప్పుడేమవుతుంది? నట్టిల్లు. ఇక్కడ నిడు ప్లస్ ఊర్పులో ఈ డా ఎగిరిపోతుంది, దాని స్థానంలో టాకు టావత్తు వస్తుంది, అప్పుడేమవుతుంది? నా ప్లస్ టా టావత్తు ప్లస్ ఊర్పు, అప్పుడేమవుతుంది? నిట్టూర్పు, నిట్టూర్పు, టాక్ టావత్తు. కురు చిరు కడు నడు నిడు శబ్దముల యొక్క రా మరియు డాలకు అచ్చుపరమైతే ఏమవుతుంది? ఈ చివరిలో ఉన్న రా మరియు డాల స్థానంలో టాకు టా ఒత్తు వస్తుంది. ఇది ద్విరుక్తటకార ఆదేశ సంధి మొదటి సూత్రం. రెండవ సూత్రం చెప్తాను, ఇది రాసుకోండి. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏం చెప్తుందంటే, ఇది ఒక రకంగా ఆమ్రేడిత సంధికి కూడా వర్తింపచేస్తారు. ఎట్లా అంటే, ఆమ్రేడితము పరమైనప్పుడు
ఆమ్రేడితానికి జరిగే సంధి అనమాట ఇది. ఇది దిరుక్తటకారం వస్తుంది కదా, దిరుక్తటకారాదేశ సంధికి కూడా వాడతాం. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది శబ్దములకెల్లా అగంతమగు ద్విరుక్త టకారము ఆదేశ మగును. అంటే ఆమ్రేడితం పరమైనప్పుడు కడ మొదలైన పదాలు అంటే ఏమి, కడాదులు అంటే ఏమిటివి? కడ, మొదట, చివర మొదలైన పదాలను కడాదులు అంటారు. వీటికి ఆమ్రేడితం పరమైతే అంటే కడ ప్లస్ కడ, మొదట ప్లస్ మొదట, చివర ప్లస్ చివర. ఇప్పుడు ఆమ్రేడితాలు ఏమిటివి? ఇవి ఆమ్రేడితాలు, ఇవి కావు. ఆమ్రేడితం అంటే ద్విరుక్తము యొక్క పరరూపమును ఆమ్రేడితం అంటాం. రెండవసారి పలికిన మాటను ఆమ్రేడితం అంటాం. ఒక మాట 2 సార్లు వస్తుంది, రెండవసారి వచ్చిందాన్ని ఆమ్రేడితం అంటాం. ఇప్పుడు వీటి యొక్క తొలి అచ్చు అన్నాడు. తొలి అచ్చు అంటే ఇప్పుడు కడ ఉందనుకోండి, దీన్ని రాద్దాం. ఇక్కడ కు ప్లస్ ఆ ప్లస్ డు ప్లస్ ఆ, మొదట ప్లస్ ఓ ప్లస్ దు ప్లస్ ఆ ప్లస్ టు ప్లస్ ఆ, చివర చు ప్లస్ ఈ ప్లస్ ఓ ప్లస్ ఆ ప్లస్ ఆ. ఈ పదాలను ఇలా విడదీశాను. స్పాన్ ఆమ్రేడితం పరమైనప్పుడు, ఇవి ఆమ్రేడితాలు పరమైనప్పుడు కడ, మొదట, చివర అనబడే ఈ పదాల యొక్క తొలి అచ్చు మీది వర్ణములు అన్నాడు. ఇవి పదాలను విడదీసిన. తొలి అచ్చు ఎక్కడుంది? ఇగో ఇది ఆ, దీని మీది అంటే ఇక్కడి నుంచి ఈ తొలి అచ్చు, దీని మీద ఉన్న ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు. ఇక ఇది తొలి అచ్చు, దీని మీద ఉన్న ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు. తొలి అక్షరము మీది, తొలి అచ్చు మీది హల్లులు ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు మాయమైపోతాయి. మాయమై దాని స్థానంలో అకారముతో కూడిన దిరుక్తటకారం వస్తుంది. అంటే ఏమిటిది? ఇప్పుడు కడ ప్లస్ కడ, అప్పుడు ఏమవుతుంది? ఈ మొదటి అచ్చు మీద ఉన్న ఈ అక్షరాలన్నీ లోపమైపోయి వీటి స్థానంలో ఏమవుతుంది? క ప్లస్ ద్విరుక్తటకారము ప్లస్ కడ, అప్పుడేమవుతుంది? కట్ట కడ. మొదట ప్లస్ మొదట, మో ప్లస్ మొట్టమొదట, ఇంకేంది? మొట్ట మొదట, చివర చిట్ట. తొలి అచ్చు మీది అక్షరాలన్నీ లోపమైపోయి వీటి స్థానంలో ఏమొస్తుంది? టాకు టావత్తు వస్తుంది. టాకు టావత్తు వస్తుంది. టాకు టావత్తు వచ్చేసి తర్వాత ఉన్న ఈ రూపాలు దానికి యాడ్ అయిపోతే కట్టకడ, చిట్ట చివర, మొట్టమొదట అని వస్తాయి రూపాలు. ఇది ఆమ్రేడిత సంధికి కూడా రెండవ సూత్రంగా చెప్తుంటారు. జాగ్రత్తగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. మరొక సూత్రం, మరొక సంధి. నుగాగమ సంధి. ఈ నుగాగమ సంధికి 2 సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం ఉదంత తద్ధర్మార్థక విశేషణములకు అచ్చుపరమైతే
నుగాగమమగును. ఉదంతము అంటే ఉకారము అంతముగా కలిగిన పదాన్ని ఉదంతము అంటాం. తద్ధర్మార్థ ఉదంత వచ్చు, పోవు. తద్ధర్మార్థకం అంటే క్రియాధర్మము కలిగినది. ఈ పదాల చివరిలో ఈ ఉన్నటువంటి ఉకారము అంశముగా కలిగిన తద్ధర్మార్థక పదాలకు ఏమైంది? అచ్చుపరమైతే అతడు, ఇతడు, ఇవి అచ్చులు. అచ్చులు పరమైతే నుగాగమం వస్తుంది. వచ్చు, నతడు, పోవు, నితడు. ఉదంత తద్ధర్మార్థక విశేషణములకు అచ్చుపరమైతే, తద్ధర్మార్థకము అంటే అడుగుతాడు, క్రియాధర్మము కలిగిన దానిని తద్ధర్మార్థకము అంటాం. అలాగే నుగాగమము వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన రెండవ సూత్రం. రెండవ సూత్రం ఏమిటంటే షష్ఠీ సమాసమునందు ఉకార, షష్ఠీ సమాసమునందు ఉకార రుకారములకు అచ్చుపరమైతే, అచ్చు పరమైతే నుగాగమమగును. షష్ఠీ సమాసమునందు, షష్ఠీ సమాసం అంటే షష్ఠీ విభక్తి ప్రత్యయాలు ఏంటివి? యొక్క, కిన్, కున్, యొక్క, లోన్, లోపలను. అలాంటి సమాసములో పూర్వపదం ఉకారాంతమై ఉంటే లేదా రుకారాంతమై ఉంటే ఎట్లా? రాజు ప్లస్ ఆనతి, రాజు ప్లస్ ఆనతి. ఇక్కడ సంస్కృత పదం కదా రాజు శబ్దము, సంస్కృత సంధి రాజాజ్ఞ, రాజునానతి, రాజా కాదు. నేను మొదలే చెప్పాను, పూర్వపదము సంస్కృతమై తత్సమమై దాని తర్వాత ఉన్న పదము తెలుగు పదం అయితే తెలుగు సంధి జరుగుతుందని. ఇక్కడ రాజు ప్లస్ ఆనతి, రాజు యొక్క ఆనతి, షష్ఠీ సమాసం. షష్ఠీ సమాసం. ఈ షష్ఠీ సమాసంలో ఉకారాంతం, ఇది ఉకారాంతం అయితే దానికి అచ్చుపరమైంది. అచ్చుపరమైతే ఏమవుతుంది? నుగాగమం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రాజు, ను అనేది ఆగమం వస్తుంది కాబట్టి నా, నా, తి. విధాతృ ఆనతి, ఇది కూడా అంతే. విధాతృ యొక్క ఆనతి షష్ఠీ సమాసం. పైగా ఇక్కడ రుకారం అంతముగా ఉన్నది. రుకారం అంతముగా ఉంది, దానికి అచ్చుపరమైంది కాబట్టి ఏమవుతుంది? విధాతృ మళ్ళీ చెప్తున్నా. మొదటిదేమో ఉదంత తద్ధర్మార్థక విశేషంలోకి అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది. తద్ధర్మార్థకం అంటే క్రియా సంబంధమైన పదము. షష్ఠీ సమాసమునందు ఉకార రుకారములకు అచ్చుపరమైతే నుగాగమం వస్తుంది. విధాతృనానతి, రాజునానతి. రెండు సూత్రాలు నుగాగమానికి. మరొక సూత్రం చెప్పుకుందాం. త్రిక సంధి చాలా ఇంపార్టెంట్. త్రిక సంధి, త్రికములకు జరుగు సంధి త్రిక సంధి. త్రిక అంటే ఏమిటివి? ఆ, ఈ, ఏ, ఈ మూడింటిని త్రికములు అంటారు. మూడింటిని ఏమంటారు? త్రికములు అంటారు. ఈ త్రికములకు జరిగే సంధి త్రిక సంధి. ఈ త్రికములకు సంధి జరిగితే ఏమేమి వస్తుంది అని చూద్దాం. త్రికము మీది 1, సూత్రం నంబర్ 1. త్రికము మీది ఊష్మ రేఫేతరమైన అసంయుక్త హల్లునకు ద్విత్వంబు
బహుళము. రెండవ సూత్రం ఏమిటంటే ద్విరుక్తము పరమైతే ద్విరుక్తము పరమైనప్పుడు ఆర్చికమగు దీర్ఘము హ్రస్వమవుతుంది. హ్రస్వమవుతుంది. రెండు ఒకదానితో ఒక అనుబంధం ఉన్నటువంటిది. త్రికమునకు ఇక్కడ మీకు రెండు పారిభాషిక పదాలు తెలవాలి. ఊష్మములు అంటే ష ష స హ. రేఫము. రేఫము అంటే ఇది ఒకటి ఇది ఒకటి. దీన్ని సాధు రేఫము అంటారు, దీన్ని శకట రేఫము అంటారు. ఇప్పుడు సూత్రానికి వెళ్దాం. త్రికము మీద అంటే ఇక్కడ ముందు రాసుకుందాం. త్రికములు అంటే ఏమిటివి రాసుకున్నా కదా. ఆ ఈ ఏ. ఆ ఈ ఏ కాదు, ఆ ఈ ఏ వీటిని త్రికములు అంటారు. ఆ ఈ ఏ వీటికి అచ్చుపరమైతే ఆ ప్లస్ విధము. ఎలాంటి అచ్చు? శశసహలు కానటువంటి, రాలు కానటువంటి, అంటే ఈ 6 అక్షరాలు కాకుండా ఇతరములైన ఊష్మ రేఫ ఇతరములైన అంటే ఊష్మములు రేఫములు కానటువంటి ఏ హల్లైనా సరే అసంయుక్తమై ఉండాలి. అసంయుక్తం అంటే ఒత్తులు లేకుండా ఉంటే దానికి ద్విత్వం వస్తుంది అన్నాడు. ఇది త్రికము. ఈ త్రికమునకు చూడండి, ఆ ఈ ఏలు త్రికములు. ఈ త్రికములకు ఏం పరమైనాయి? హల్లులు పరమైనాయి. ఎలాంటి హల్లులు పరమైనాయి? ఒత్తులు లేనటువంటి హల్లులు పరమైనాయి. ఇక్కడ వి, ఇక్కడ చో, ఇక్కడ క. ఒత్తులు లేనటువంటి హల్లులు. పైగా శశసహలు కావు, రాలు కావు. వీటి గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు త్రికమునకు అసంయుక్త హల్లు పరమైంది. పరమైతే ద్విత్వం రావాలి. అప్పుడు చూడండి, ఆ ప్లస్ ఈ దీనికి ద్విత్వం వస్తుంది. అప్పుడు వి ధ మో. ఈ ప్లస్ ద్విత్వం వస్తుంది చోటు. ఏ ప్లస్ మళ్ళీ సూత్రం మొదటి నుంచి పోదాం. త్రికము. త్రికములకు మీద అసంయుక్త హల్లు ఉన్నది. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం వచ్చింది. ఎక్కడెక్కడ వచ్చింది? 1 2 3 వచ్చింది కదా. రెండవ సూత్రం ఇప్పుడు అప్లమవుతుంది. చూడండి, రెండవ సూత్రం ఏమిటి? ద్విత్వం వస్తుంది, వచ్చింది. ద్విరుక్తము పరమైనప్పుడు, ఇప్పుడు ద్విరుక్తం పరస్థానంలో ఉంది. ద్విరుక్తం పరమైనప్పుడు ఆచ్చికమగు అంటే అచ్చతెనుగుకు సంబంధించిన ఈ 3 త్రికములు పొట్టి అక్షరాలు అవుతాయి. అంటే ఆ అనేది అ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? అవిధము. ఇక్కడ ఇదేమవుతుంది? ఈ అనేది ఈ అవుతుంది. అప్పుడు ఇచ్చోటు. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఏ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్కడ. మామూలుగా వాడుతుంటాం మనం, కానీ రూపం ఎలా వచ్చిందో తెలియదు. దీనికి 2 సూత్రాలు అప్లై అయినాయి. మొదటిది ఏం చెప్తోంది? త్రికము మీది అసంయుక్త హల్లు, దానికి ద్విత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ద్విత్వానికి ముందున్న దీర్ఘం హ్రస్వం అవుతుంది. రెండో సూత్రం ఇది త్రిక సంధి. ఇక్కడ 2 అంశాలు చెప్పినాము. ఊష్మ రేఫేతరమైన అంటే 6 అక్షరాలు కూడా కలిస్తే ద్విత్వం వస్తుంది అంటే రాదు. ఎలా? ఉదాహరణకి ఏ ప్లస్ రాముడు ఉన్నదనుకోండి, ఎర్రాముడు కావాలి, అవుతుందా? కాదు, ఇలాంటిది రాదు. ఏ రాముడు అనే ఉంటుంది. అలాగే ష ఈ శంకరుడు, ఈ శంకరుడు అంటే ఇశంకరుడు అవుతుందా? కాదు. అంటే ఈ సంధి ఈ అక్షరాలకు వర్తించదు.
త్రికసంధి దేనికి వర్తించదు? ఊష్మములకు రేఫములకు వర్తించదు. అది ఉన్నట్టుగానే ఉంటుంది. ఏ సీత అంటే ఏ సీతనే ఉంటుంది, ఎస్ సీత కాదు. ఈ ప్లస్ రాముడు ఇర్రాముడు కాదు, ఆ ప్లస్ షణ్ముఖుడు అషణ్ముఖుడు కాడు. త్రికసంధి ఊష్మములకు రేఫమునకు వర్తించదు. ఆ ఊష్మములు రేఫములు కానటువంటి ఇంకా ఏ హల్లు ఒత్తులు లేకుండా వస్తే దానికి ద్విత్వం వస్తుంది, దానికన్నా ముందున్న దీర్ఘము హరస్వం అవుతుంది. ఇది త్రికసంధి యొక్క రూపం. మిత్రులారా, సంధులు సాధ్యమైనంత వరకు మనకు ఉపయోగపడే అన్ని సంధులను చెప్పుకున్నాం. మరొక ప్రయత్నంలో మీ ముందు మరొక అంశంతో ముందటికి వస్తాం. ధన్యవాదాలు.